అదేవిధంగా థామస్ గారు ఎక్కడున్నారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క మార్చి నెలలో, ఈ యొక్క మాసాంతరం, ఈ యొక్క నెలలో చివరి దినమున మీరంతా దేవుని యొక్క సన్నిధికి కూడి వచ్చి గత నెలంతా ప్రభువు నడిపించిన విధానాన్ని బట్టి, అదేవిధంగా రానున్న నెల కొరకు మనలను దేని కొరకు సిద్ధం చేస్తూ ఉన్నాడు, మనలను ఆయన ఎలా సిద్ధపరుస్తూ ఉన్నాడు అన్న విషయాలు నేర్చుకోవటానికి ఇది ఎంతగానో దోహదం చేస్తూ ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఈ రాత్రి నేను బోధించే విషయం ప్రత్యేకంగా క్రైస్తవ సంఘానికి అంత రుచికరంగా ఉండేది కాకపోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క వచనాలు సాధ్యమైనంత వరకు స్థానిక సంఘాలను నడిపిస్తున్న కాపర్లు మాట్లాడటానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు దానిని మాట్లాడినట్లయితే సంఘం అన్నిదా భావించే పరిస్థితి తలెత్తుతుందన్న ఆలోచనతో వారి యొక్క స్థానిక సంఘాల్లో వీటి గురించి అంతగా మాట్లాడు. నేను చెప్తూ ఉన్న ఈ యొక్క విషయం నేను నడిపిస్తూ ఉన్న నా సంఘంలో కూడా బోధించడానికి అంతగా నేను ధైర్యం చేయను. ఇతర సంఘాల నుండి వచ్చిన వారు ఈ యొక్క మాటలు నేర్పిస్తే మంచిది అని భావిస్తూ ఉంటాను. కాబట్టి ఇది నా స్థానిక సంఘం కాదు కాబట్టి ఈ యొక్క విషయాలను మీ ముందుకు తీసుకొని వచ్చి ఆ వాక్యపు వెలుగులో స్థానిక సంఘం ప్రత్యేకముగా సంఘ నాయకత్వము మీద, నాయకుల మీద, కాపరి మీద, వారి కుటుంబాల మీద ఎలాంటి బాధ్యత కలిగి ఉంది అన్న విషయాలను దేవుని యొక్క వాక్యమును దాటి నేనేమి వెళ్ళటానికి ప్రయత్నం చేయను. కానీ దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఈ సంగతులను బైబిల్లో ఇవి ఉన్నాయా అని కొన్ని మనకు అనిపించవచ్చు. బట్ అవి ఉన్నాయి, వాటిని ముందుకు తీసుకొని వస్తాను. కాబట్టి అన్నిదా మీరు ఎవరు భావించవలసిన అవసరం ఏమీ కూడా లేదు. ఈ వాక్యం చెప్పిన తర్వాత ఒకవేళ మీరు నన్ను కలుసుకోకపోయినా పర్వాలేదు, చేతులు కలపకపోయినా పర్వాలేదు. ఒకవేళ నేను తప్పుడు బోధ అయితే మీ పాస్టర్ గారు నాతో మాట్లాడతారు, మీరు కూడా నాతో మాట్లాడవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం, 13వ అధ్యాయం 15వ వచనం నుంచి చూద్దాం. 15 నుంచి 17 వరకు, 15, 16, 17 వచనాలు. దానిని బేస్ చేసుకొని మరికొన్ని వచనాలు చూసుకొని ముందుకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవహా ఫలము అర్పించుదుము, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. హెబ్రీ పత్రిక మనం చూసే సమయానికి పౌలు రాసిన పత్రికల్లో చూసినట్లయితే సెకండ్ లార్జెస్ట్ లెటర్ అంటారు. పౌలు రాసిన ఉత్తరాలలో సంఘాలకు రోమా పత్రిక 16 అధ్యాయాలతో ఉంటుంది, పెద్ద పత్రిక అది. దాని తరువాత 13 అధ్యాయాలతో ఉన్న పత్రిక హెబ్రీ పత్రికగా మనం చూస్తాం. 13 అధ్యాయాలు
అనేకమైన సంగతులు ఈ యొక్క హెబ్రీ పత్రిక మనకు తెలియచేయబడుతుంది. ప్రత్యేకంగా 11వ అధ్యాయం దగ్గరికి వచ్చే సమయానికి హేబేలుతో ప్రారంభిస్తాడు పౌలు విశ్వాస వీరులను. హేబేలు ఎక్కడ కనిపిస్తాడు? ఆదికాండము 4వ అధ్యాయంలో కనిపిస్తాడు. అనగా 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో మనం చూస్తే విశ్వాస వీరుల జాబితాను తయారు చేస్తూ హేబేలు దగ్గరికి వెళ్తాడు. అక్కడతో ప్రారంభించి సుమారు 16 మంది విశ్వాస వీరుల పేర్లు ప్రస్తావన తీసుకొని వచ్చి ఇక చివరికి అంటాడు, ఇంకేమి చెప్పుదును, ఎంతో మంది ఈ యొక్క విశ్వాస వీరులుగా ఎంచబడ్డారు అని తెలియచేస్తూ ఉన్న పరిస్థితిని మనం చూస్తాం. 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల జాబితాను తయారు చేస్తాడు. వీరంతా కూడా విశ్వాసముతో గెలిచిన వారో, విశ్వాసములో నిలిచిన వారో, కేవలం విశ్వాసములో నిలిచి గెలవటమే కాకుండా విశ్వాసము కొరకు హతమైపోయిన వారు, హతసాక్షులుగా, రైట్, అనగా సత్యము కొరకు, సాక్ష్యము కొరకు హతము చేయబడిన జాబితా అక్కడ కనిపిస్తుంది. 12వ అధ్యాయం దగ్గరికి వచ్చే సమయానికి 1వ వచనంలో అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం, ఎంత గొప్ప సాక్షి సమూహము, హేబేలుతో ప్రారంభమైన ఆ సాక్షి సమూహం, అనగా 11వ అధ్యాయంలో ఉన్న జాబితానంతటిని కూడా వారికి ఇస్తూ ఉన్న బిరుదు ఏమిటనగా గ్రేట్ క్లౌడ్ ఆఫ్ విట్నెస్, సాక్షి సమూహము అంటూ ఉన్నాడు. 12వ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉన్నది సాక్షి సమూహము, ఇంత గొప్ప సాక్షి సమూహము ఉన్నదని ఎరిగి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసును చూపిస్తాడు. ఆయన చేసిన సేవ, ఆయన చేసిన పని, పరిచర్య, ఆయన అనుభవించిన అవమానం, రైట్, అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను ఆయన హత్తుకొని ముందుకు వెళ్ళాడని 12వ అధ్యాయం అంతా కూడా యేసును చూపిస్తాడు. 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరులను చూపిస్తాడు. 12వ అధ్యాయం అంతా కూడా యొక్క విశ్వాస వీరులకు మూలమైన యేసు ప్రభువును చూపిస్తూ 13వ అధ్యాయం దగ్గరకు వచ్చే సమయానికి ఇన్ని అధ్యాయాలు చూపి చివరికి 13వ అధ్యాయంలో ఈ పుస్తకం అంతా ఏమిటి అని తెలియచేస్తూ 13వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చూడండి. 13వ అధ్యాయం 22. అమ్మ, ఎవరు కంగారు పడవసరం లేదు, నేను టీచర్ని, కంగారుగా మీరు చదవనవసరం లేదు, అందరూ కూడా వచనం చూడాలి, లేకపోతే బైబిల్ ఆయన చెప్పలేదు అంటారు. 13వ అధ్యాయం 22వ వచనం ఎవరో ఒకరు చదువుతారు, మిగిలిన వారు కూడా చూడండి. 13వ అధ్యాయం 22వ వచనం, సహోదరులారా మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటను, సంక్షేపమా శైలస్ గారు 13 అధ్యాయాలు ఆయన రాసి సంక్షేపముగా వ్రాసాడట. 1వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు ఒక్కొక్క అధ్యాయానికి 1 సంవత్సరం పడుతుంది మనం అర్థం చేసుకోవటానికి. హెబ్రీ పత్రికలో ఒక అధ్యాయానికి మినిమం 1 సంవత్సరం పడుతుంది అన్నమాట. సంక్షేపముగా వ్రాసాడట. మీకు సంక్షేపముగా వ్రాసిన ఈ హెచ్చరిక మాట, మాటలు కాదు, మాట, వర్డ్ ఆఫ్ ఎగ్జార్టేషన్. 13 అధ్యాయాలను ఆయన ఒక్క విషయముతో ముగించేస్తున్నాడు. ఇదంతా కూడా ఏంటో తెలుసా? మీరు అనుకుంటూ ఉన్నారేమో ఎన్నో మాటలు మీకు చెప్పేశానని. హెచ్చరిక మాట మీరు చూసుకోండి ఇంకొకసారి, లేదంటే నా రీడింగ్ గ్లాసెస్ ఇమ్మంటే మీకు ఇస్తాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో పాస్టర్లు దాన్ని హెచ్చరిక మాటలు అని చదివేస్తూ ఉంటారు, కానీ అది సింగులర్ వర్డ్. హెచ్చరిక మాటను మీకు రాసి ఉన్నాను కాబట్టి దాన్ని మీరు ఏం చేయాలి? సహించండి. కాబట్టి ఎంత ఘాటు ఉందో మీకు అర్థమైపోతుంది. సహించాలి అంటే ఎంత ఉప్పు వేయవలసిన అవసరత ఉందో మీరు అర్థం చేసుకోండి. అదే ఆయన చేస్తాడు. ఈ హెచ్చరిక మాటను మీరు సహించండి అని తెలియచేస్తూ, కాబట్టి ఈ 13 అధ్యాయాలంతా కూడా ఏమిటట? వర్డ్ ఆఫ్ ఎగ్జార్టేషన్, హెచ్చరిక మాటట. ఆ ఒక్క మాట క్రింద ఇన్ని విషయాలు
ఆయన క్రోడీకరించి సంక్షిప్తముగా తెలియచేశాడట. ఆ హెచ్చరిక మాటలో చివరకు వచ్చే సమయానికి ఆయన ఎవరిని టచ్ చేస్తూ ఉన్నాడు అని మనం చూస్తే 15, 16 మనం చదివాం. దానికి అది బ్యాక్గ్రౌండ్గా చూపిస్తాను తర్వాత. ఇదంతా ఆ 15, 16, 17 ఆ యొక్క పారాగ్రాఫ్ అంతా కూడా మనం చూసినట్లయితే ఎవని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే మీ పైన నాయకులుగా ఉన్నవారు, నాయకుల గురించి చివర మాట్లాడుతూ ఉన్నాడు. 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరులు, 12వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరులకు కర్త అయిన యేసు ప్రభువారిని చూపిస్తూ ఆ విశ్వాస వీరులను, విశ్వాసకర్త అయిన యేసును మిగిలిన సంఘానికి, మిగిలిన సంఘాలకు అప్పచెప్పడానికి దేవుడు వారికి ఎవరిని అప్పచెప్పాడట? నాయకులు. విశ్వాస వీరులు ఉన్నారు 11వ అధ్యాయంలో. వారి గురించి నువ్వు తెలుసుకుంటావు, చదువుకుంటావు, నేర్చుకుంటావు. 12వ అధ్యాయంలో చూస్తే విశ్వాసం ఒక కర్త అయిన యేసు ప్రభువుని చూసి నీ ముందుకు వెళ్తావు. కానీ 13వ అధ్యాయం దగ్గరికి వచ్చే సమయానికి ఆ 2 అధ్యాయాల్లో ఉన్న సంగతులను నీవు గైకొనటానికి, వాటిని నీవు అనుసరించటానికి, వాటిని నీవు అవలంబించటానికి, వాటిని నీవు అర్థం చేసుకోవటానికి, వాటి ప్రకారము నీవు జీవించటానికి నీ అంతట నీవు కాదో. రైట్. చాలామంది 11వ అధ్యాయంలో ఉన్న వారందరినీ కూడా పట్టుకొని వేలాడుతూ ఉంటారు. వారు దొరకరు మీకు. హేబేలు దొరకడు, మోషే మీకు దొరకడు. రైట్. ఏలియాలు మీకు దొరకరు, హానోకులు మీకు కనిపించరు. వారి గురించి నీవు తెలుసుకుంటావు, నేర్చుకుంటావు. కానీ మీ కంటికి కనిపించే విశ్వాస వీరులు మీ పైన నాయకులుగా ఉంటారు. చాలా సందర్భాల్లో స్థానిక సంఘాల్లో ఉన్న సమస్య అంతా ఎక్కడ అనగా మనకందరూ కనిపిస్తారు. హైదరాబాద్లో ఉన్న వారందరూ మనకు కనిపిస్తారు, విజయవాడలో ఉన్న వారందరూ మనకు కనిపిస్తారు, బెంగళూరులో ఉన్న పాస్టర్లు అందరూ కూడా కనిపిస్తారు. మన సంఘాల్లో ఉన్న వారందరికీ కూడా వీరు బాగా కనిపిస్తూ ఉంటారు. వీరి ప్రసంగాలు బాగా వీరికి వినిపిస్తూ ఉంటాయి. దీని గురించి వారు పిచ్చెక్కిపోతూ ఉంటారు. వీటి గురించి వారు స్టేటస్ల్లో గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ హెబ్రీ పత్రిక చివరికి వచ్చే సమయాన్ని నేను దీని గురించి స్టడీ చేస్తూ ఉన్నప్పుడు 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల గురించి మాట్లాడటం ఏంటి, 12వ అధ్యాయం అంతా కూడా విశ్వాసకర్త అయిన యేసుక్రీస్తు గురించి మాట్లాడి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేయాలి కదా. 13వ అధ్యాయం కంటిన్యూయేషన్ ఎందుకట? 13వ అధ్యాయం కంటిన్యూయేషన్ ఏంటట? 13వ అధ్యాయంలో ఉన్నదంతా ఏమిటట? ముగింపుకొచ్చే సమయానికి కనిపిస్తూ ఉన్న సంగతి ఎవరు అంటే మీ పైన నాయకులుగా ఉన్నవారు. కాబట్టి విశ్వాసకర్తలను, విశ్వాస సాక్షులను, నాయకులను, విశ్వాసకర్త అయిన యేసును మనం అనుసరించడం కోసం మన స్థానిక సంఘాలకు అనగా హెబ్రీ సంఘానికి, లేకపోతే హెబ్రీ పరిధిలో ఉన్న ఆ సంఘాలన్నిటికీ కూడా ఎవరున్నారట? నాయకులు ఉన్నారట. మీ పైన నాయకులు ఉంటారా? మాకంతా కూడా క్రీస్తే అని కొంతమంది చెప్తూ ఉంటారు. రైట్. మాకంతా కూడా పరలోకం అని చెప్తూ ఉంటారు. మాకంతా దేవుడే చూసుకుంటాడు. మాకు అలా ఒకరి దగ్గర ఉండటం, ఒకరి క్రింద ఉండటం, ఒకరి మాట వినటం, ఒకరు చెప్తే మేము చేయటం అనేది అంత సీను మాకు లేదని చాలామంది విశ్వాసులు సంఘాల్లో చెప్తూ ఉంటారు. వాళ్ళు యూనివర్సల్ బిలీవర్స్ అనమాట, విశ్వ సంఘం అనమాట. వాళ్ళు అలా వారు భావిస్తూ ఉంటారు. మాకంతా ఒకటే, అందరూ ఒకటే. అందరూ రాదు. ప్రతి సంఘానికి దేవుడు నాయకులను ఏర్పాటు చేశాడు. కాబట్టి హెబ్రీ సంఘం దగ్గరికి వచ్చే సమయానికి అది అతి గొప్ప సంఘం అవ్వచ్చు, పెద్ద సంఘం అవ్వచ్చు. మిగిలిన వారంతా కూడా గ్రీకు భాషలో కలుషితమైపోయి మిళితమైపోయినప్పటికీ కూడా ఈ సంఘం ఖచ్చితంగా మా అబ్రహాము భాషనే మేము మాట్లాడతామని చెప్పి అదే భాషతో వారి సంఘానికి పేరు పెట్టుకున్నారు. అందుకే హెబ్రీయులు అన్నారు. అంత గొప్ప స్థాయి స్థితి ఉన్న ఆ సంఘం పైన పౌలు అంటూ ఉన్నాడు,
మీ పైన నాయకులుగా ఉన్నవారు. పౌలు నేను మీ నాయకుడిని అనటం లేదు. నేను మీ నాయకుడిని కాదు, మీ పైన నాయకులుగా ఉన్న వారు. రైట్. ఎంతమందికి గుర్తుంది, ప్రతి సంఘానికి, ప్రతి సంఘ విశ్వాసికి వారి పైన క్రీస్తు తరువాత నాయకులు ఉన్నారని. లీడర్స్ అపాన్ యువర్ లైఫ్, మీ పైన, మీ క్రింద కాదు. చాలా సంఘాలు పాస్టర్స్ని క్రింద వారిగా ఎంచుతూ ఉంటారు. నా దగ్గరికి చాలామంది పాస్టర్లు వస్తూ ఉంటారు, మీ క్రింద పని చేస్తామండి అంటూ ఉంటారు. నా క్రింద నీ పని చేయటం ఏంట్రా? మీ సంస్థ క్రింద పని చేస్తామండి. మీ క్రింద ఉంటాం, మీ సంస్థ క్రింద పని చేస్తాం. కొంతమంది నాయకులు కూడా చెప్తూ ఉంటారు, మా క్రింద 40 మంది పని చేస్తూ ఉన్నారండి, మా క్రింద ఒక 60 మంది పని చేస్తూ ఉన్నారని నాయకులు తెలియకుండానే మాట్లాడేస్తూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం సంఘ నాయకులను, విశ్వాసులను విశ్వాసములో, క్షేమాభివృద్ధిలో, ప్రభు మార్గములో, విశ్వాస మార్గములో, సత్య మార్గములో నడిపిస్తున్న వారికి ఇస్తూ ఉన్న స్థానము ఏమిటనగా మీ పైన, క్రింద కాదు. క్రింద ఉన్నవారు కాదు. కొన్నిసార్లు వారు క్రిందకు వచ్చేస్తూ ఉంటారు, క్రింద ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ సంఘమా, విశ్వాస గృహమా, మర్చిపోకూడదు. విశ్వాస వీరుల గురించి నువ్వు నేర్చుకో, పర్వాలేదు. విశ్వాసం ఒక కర్త అయిన యేసుని ఆరాధించాలి మనం, తప్పేమీ కూడా లేదు. దీనిలో కొనసాగటానికి ప్రతి సంఘము పైన దేవుడు నాయకులను నియమించాడు. వారెప్పుడు కూడా మీ పైన ఉంటారు. ఎందుకు పైన ఉంటారు అంటే, పైన ఉండి పెత్తనం చేయటానికి కాదు. అదొక సమస్య. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ పైన పెత్తనం చలాయించడానికి కాదు, మీ పైన అధికారాన్ని చలాయించడానికి కాకుండా, మీ పైన వారు నాయకులుగా ఉండి మిమ్ములను సేవకులుగా, లేకపోతే పనివారిగా, దాసులుగా, దాసీలుగా వారి కాళ్ళ క్రింద ఉంచుకోవటానికి కాదు. అఫ్కోర్స్ ఆ పరిస్థితులు కూడా పాత దినాల్లో కనిపిస్తూ ఉండేవి. ఇప్పుడు అంత సీను లేదనుకోండి. కానీ సేవకులు దేవుడు పైన ఉంచుతూ ఉన్నాడు పెత్తనం కోసం కాదు, అధికారాన్ని చలాయించడానికి కాకుండా. వాడిని ఆయన ఎందుకు పైన ఉంచుతూ ఉన్నాడంటే, ఆ వచనంలో మనం చదువుతాం, మీ పైన నాయకులుగా ఉన్నవారు వారు ఏం చేయాలట? రైట్. దీనికోసమైనా మనల్ని దేవుడు పైన ఉంచాడు థామస్ గారు. రైట్. అప్పుడప్పుడు స్కూల్లో నేను కొన్ని క్లాసెస్కి వెళ్తూ ఉంటాను. క్లాసులో ఏమైనా సంగతి కావాల్సి వచ్చినప్పుడు ఏమన్నా ఒకరిని మనం సెలెక్ట్ చేసుకుంటాం. రైట్. వాడు వెనుక ఉండొచ్చు, లేకపోతే మధ్యలో ఉండొచ్చు. ఏదైనా ఒక విషయం గురించి, లేకపోతే ఎంతమంది క్లాసులో ఉన్నారో లెక్క పెట్టరా అంటే వాడు మధ్యలో ఉండి లెక్క పెట్టినట్లయితే ఏమవుతుంది? వాడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. కాబట్టి వాడిని ఏం చేస్తూ ఉంటాం? ముందుకి తీసుకొని వస్తాం. మిగిలిన వారు అంతా కూడా మీరు కూర్చోండి రా, వీడు వస్తాడు, వీడు ఎంతమంది ఉన్నారో లెక్క పెడతాడు. వాడు లెక్క పెట్టి నాకేమిస్తాడు? ఇంతమంది ఉన్నారు సార్ అని నాకు లెక్క అప్పచెప్పేస్తాడు. దైవ సేవకులు, దేవుడు వారిని నాయకులుగా పైన ఉంచుతాడు. వారి యొక్క స్థాయి పైన, వారి పిలుపు పైనుండి వస్తుంది. పరలోకపు పిలుపు, వారి స్థాయి పైది, వారి పిలుపు పైది. వారిని పిలిచిన వాడు పైనున్నవాడో, వారు పైనున్న వానికి ఏం చేయాలి? లెక్క అప్పచెప్తారు. దేనికోసం అనగా మీకోసం అట. మీ పైన ఉన్న నాయకులు లెక్క అప్పచెప్పవలసిన వారు. దాన్ని మనం గుర్తించాలి. చాలా సందర్భాల్లో దైవ సేవకులుగా మేము ఈ విషయాల్లో కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాం. బోధిస్తే చాలే అనుకుంటారు కొంతమంది, సంఘాన్ని సమకూర్చుకుంటే చాలే అనుకుంటారు. కానీ గుర్తించవలసింది ఏమిటనగా, ఒక రోజు అనేది ఉంది. ఆ రోజున వీరంతా కూడా ఏం చేయాలి? లెక్క అప్పచెప్పాలి.
దే ఆర్ అకౌంటబుల్, దే ఆర్ రెస్పాన్సిబుల్. లెక్క అప్పజెప్పవలసిన వారు. అంటే దాని వెనుకున్నది ఏమిటి? బాధ్యత. దే ఆర్ అకౌంటబుల్ అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్. అందుకే దేవుడు వారిని పైన నాయకులుగా చేశాడు. పెత్తనం చేయటానికి కాదు, అధికారాన్ని చెలాయించడానికి కాదు, మిగిలిన వారిని కించపరచడానికి కాదు, మిగిలిన వారిని కింద కూర్చోబెట్టి నలగొట్టడానికి, లేకపోతే దంచటానికి, లేకపోతే కుమ్ము వేయటానికి కాకుండా వారి ఎడల బరువు బాధ్యత కలిగి లెక్క అప్పజెప్పవలసిన వారు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాత్రి ముందుకు వెళ్ళే ముందు ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోండి. మీ గురించి ఎవరు లెక్క అప్పచెప్తారు పరలోకంలో? డాక్టర్ సతీష్ కుమార్ గారైనా? డాక్టర్ జాన్ వెస్లీ గారైనా? కొంతమంది పేర్లు మీరు చెప్పండి. మీ యొక్క రక్షణ గురించి, మీ భక్తి గురించి, మీ ప్రార్థన గురించి, మీ అర్పణ గురించి, మీ ఆరాధన గురించి, మీ ఆశ గురించి, మీ ఆసక్తి గురించి, మీ కార్యాల గురించి, మీ క్రియల గురించి, మీ కుటుంబాల గురించి, మీ దాంపత్య జీవితం గురించి, మీ బిడ్డల జీవితం గురించి. ప్రభుత్వానికి కాదు. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంటుంది, వచ్చే 5 సంవత్సరాల తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది. కానీ ఒక ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. ఒక ప్రభు స్థిరంగా ఉంటాడు. ఆయన సింహాసనం స్థిరముగా ఉంటుంది. ఐగుప్తు సామ్రాజ్యం మాయమైపోయింది. వారిని మృంగివేసిన బబులోను సామ్రాజ్యం బద్దలైపోయింది. వారిని జయించిన పారసీక, వారిని జయించిన మాదీయ, వారిని జయించిన గ్రీకు, రోమా, బ్రిటిషు, ఈ రాజ్యాలన్నీ కూడా, ఈ చక్రవర్తులు అందరూ కూడా ఏమనుకునేవారో తెలుసా? మేమే దేవుళ్ళు అనుకునేవారు. అపోస్తుల సంఘము పెరుగుతూ ఉండినప్పుడు అక్కడ ఉన్న సమస్య ఏమిటనగా ఎంపరర్ వర్షిప్ అనేవారు. అనగా మీ దేవుడితో పాటు ఎవరిని ఆరాధించాలి? చక్రవర్తిని కూడా ఆరాధించాలి. అంటే దాని అర్థం ఏమిటి? చక్రవర్తులు ఏమనుకునేవారు? దేవుళ్ళం మేమనే. కాబట్టి దేవుళ్ళంతా కూడా ఏమయ్యారు? గోతిలోనికి వెళ్ళారు. కేవలం ఎక్కడికి వచ్చేసారు? పలక మీదకి వచ్చేసారు. పలానా రోజు నుంచి పలానా రోజు వరకు వీరి రాజ్య పరిపాలన చేశారని రాళ్ళ మీదకి వెళ్ళిపోయారు. కానీ ఒక ప్రభువు, ఒక ప్రభుత్వం, ఒక రాజు, ఒక రాజ్యం, ఒక సింహాసనం, ఎవరు దానిని కదిలించలేకపోయారు, లేరు కూడా భవిష్యత్తులో. రైట్. కాబట్టి ఆ ప్రభుత్వానికి, ఆ ప్రభువునకు, ఆ సింహాసనం ఎదుట, ఆ ధవల సింహాసనం ఎదుట మీ గురించి లెక్క ఎవరిస్తారు? కాబట్టి మీకు పలానా వారు ఇస్తారని గ్యారెంటీ ఉంది కదా. నాకు తెలిసి చాలా సంఘ విశ్వాసులకి నేటి దినాల్లో ఆ గ్యారెంటీ లేదు. చెప్పలేరు వారు. సగానికి సగం. నాకు తెలిసి మీ గురించి, మీ ఆత్మీయ జీవితం గురించి, మీ ఆత్మీయ పరిస్థితి గురించి, మీ బిడ్డల గురించి, మీ వ్యాపారాల గురించి, మీ కుటుంబాల గురించి, మాకంటూ ఒకడు ఉన్నాడు, వాడు లెక్క ఇచ్చేస్తాడు మా గురించి అని మీరు ధైర్యంగా చెప్పగలిగితే మీరు ధన్యులే. కానీ నేటి దినాల్లో చాలామంది క్రైస్తవులకు ఆ భరోసా లేదు. వారికి తెలియదు అసలు ఈ వచనం. వారి బ్రతుకుల గురించి, వారి భక్తి గురించి, వారి ఆత్మీయత గురించి, వారి ప్రార్థన గురించి, వారి కుటుంబ జీవితం గురించి, వారి ఆరాధన జీవితం గురించి, వారి దేవుడికి లెక్క ఇవ్వాలి, వారి విషయమై ఒకరిని దేవుడు లెక్క అడుగుతాడు అన్న విషయం చాలామందికి ఇప్పటికీ తెలియదు. అందుకే కదా మన యొక్క సంఘాల్లో ఫ్యాన్స్ బయలుదేరారు. ఈ ఫ్యాన్స్ కాదు. రైట్. నాకు కూడా చాలామంది అంటూ ఉంటారు కలిసినప్పుడు, గొప్ప ఫ్యాన్ అండి మీకు. నాకెందుకు ఫ్యాన్? మా ఇంట్లో ఏసీ ఉంది బ్రదర్. ఫ్యాన్స్ బయలుదేరారు. వారికి
రైట్. ఎవరికి ఫ్యాన్స్? వారికి. క్రికెటర్స్కి ఫ్యాన్స్ కావాలి, హీరోస్కి ఫ్యాన్స్ కావాలి, మాకెందుకు ఫ్యాన్స్? కాబట్టి ఆలోచించండి, మా గురించి లెక్కప్ప చెప్పడానికి, అక్కడ తేడా ఏమైనా వస్తే మా తరపున నిలబట్టడానికి, రైట్, సందులో నిలబట్టడానికి, అనగా మీడియేటర్గా ఉండటానికి మాకంటూ ఒకరున్నారు. చెప్తూ ఉన్నాను, హేబేలు మాత్రం రాడు, రైట్. అబ్రహాం కూడా మీ గురించి మాట్లాడు, వాళ్ళకి ఆ సీన్ లేదు అక్కడ, రైట్. గడ్ గుర్తిస్తూ ఉన్నదా స్థానిక సంఘం నేటి దినాల్లో? పౌలు అంటూ ఉన్నాడు, అద్భుతమైన సంగతులను, మర్మాలను ఆయన తెలియచేస్తూ, మీ పైన ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారు, అనగా మీ యొక్క ఆత్మలు. ఆ క్రింద అంటాడు, దేని విషయంలో లెక్క అంటే స్పష్టంగా అక్కడ రాయబడుతుంది, లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను. దేనికోసం లెక్క అంటే మీ ఆస్తుల లెక్క మాకు అవసరం లేదు, మీరు చెప్పినా చెప్పకపోయిండు, రైట్. మీ ఆస్తుల గురించి లెక్క మీరు ఇన్కమ్ ట్యాక్స్కి ఇవ్వచ్చు, మీరు ఇవ్వచ్చు, మీ ఆడిటర్ ఇవ్వచ్చు. దేనికి వీరి పని చేస్తూ ఉన్నారు, దేనికి వారు లెక్క ఇవ్వవలసి ఉంది, దేనికి వారు బుక్ మెయింటైన్ చేయవలసి ఉంది అంటే వారు మీ ఆత్మలను కాయిచున్నారు. కాయటం అంట, షెపర్డింగ్ యువర్ సోల్స్. షెపర్డ్, కాయటం అన్నమాట, అనగా గొర్రెల కాపరి గొర్రెలను కాయిచి ఉండినట్టుగా. టెండ్ ఆర్ షెపర్డింగ్, కాయటం అంట, రైట్. కేవలం బోధించడం మాత్రమే కాదు. చాలామందికి ఏంటంటే మాకు బోధ ఉంటే చాలని అంటారు చాలామంది. అవునా? క్రైస్తవ్యం అంతా కూడా బోధేనా? బోధ ఉంటే చాలు, మాకు చక్కటి వాక్యం నేర్పిస్తే చాలు అంటే దేవుని యొక్క వాక్యంలో చూస్తే కాయటం కనిపిస్తుంది. మీ ఆత్మలను ఒకడెవడో కాయాలా, రైట్. ఆ కాయటంలోనే ఇదంతా, రైట్. షెపర్డింగ్లోనే ఇవన్నీ ఉంటాయి, షెపర్డింగ్లోనే, ఈ కాయటంలోనే మీ కొరకు ప్రార్థించడం ఉంటుంది, ఈ కాయటంలోనే మీకు బోధించడం ఉంటుంది, ఈ కాయటంలోనే ప్రకటించడం ఉంటుంది, ఈ కాయటంలోనే మిమ్మల్ని సువార్థికులుగా తయారు చేయటం ఉంటుంది, ఈ కాయటంలోనే మిమ్మల్ని గద్దించడం ఉంటుంది, ఈ కాయటంలోనే మీ మీద కోపాన్ని ప్రదర్శించవలసి ఉంటుంది. ఇదంతా దాని క్రిందకు వస్తుంది. మనకేంటంటే ఏదో ఒకటి పట్టుకొని ఏలబడుతూ ఉంటాం. కొంతమందికి ఏంటంటే మాకు బోధ గీద అవసరం లేదండి, ఆరాధన ఉంటే చాలండి, మా ఆత్మలకి ఆరాధనలో మేము ఆత్మవశులం అయిపోతూ ఉంటామండి. కొంతమందికి ఆపిచ్చి ఉంటుంది, ఆరాధన అయిపోయిన వెంటనే బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతారు. ఉన్నారా అలాంటి వారు? మీ సంఘంలో ఉండకపోవచ్చు, చాలా సంఘాల్లో వారికి అది పిచ్చి, ఆత్మవశులు అయిపోతూ ఉంటారు, ఆరాధన చేస్తారు. ఆరాధన ఏమిటి అని మనం చూసినట్లయితే, ఏదైనా ఒక భవనానికి, రైట్, సున్నం వేసే ముందు ఆ సున్నం పట్టాలి అంటే ఏం చేస్తారు? ముందు దాన్ని తడుపుతూ ఉంటారు, రైట్. దాన్ని తడుపుతూ ఉంటారు. తడపకుండా వేసి చూడు ఒకసారి, సున్నం ఏమవుతుందో పట్టినట్టుగా ఉంటుంది, ఎండిపోగానే మొత్తం అంతా కిందకు వచ్చేస్తుంది. కాబట్టి బోధ పిచ్చికులు ఏం చేస్తారంటే, ఆరాధన వాళ్ళకి ఏంటంటే ఆ పాటలు మాకు అవసరం లేదండి, ఆరాధన మాకు అవసరం లేదండి, 11 గంటలకు కదా పాస్టర్ గారు మాట్లాడతారు, ఆ టైంకి బైబిల్ పట్టుకొని దిగుతూ ఉంటారు. ఆరాధన ఏమి చేస్తుంది అనగా మన యొక్క హృదయాలను, మన యొక్క నేలలను తడిపి దేని కొరకు అది సిద్ధం చేస్తుంది? బోధించుతున్న వాక్యం మన వంట పట్టడానికి, మన ఒంటికి ఎక్కటానికి, మన మనసుకు ఎక్కటానికి, మన హృదయానికి ఎక్కటానికి అది దోహదం చేస్తుంది. ఆత్మలను కాయిచి ఉన్నారు, ఆ కాయటంలోనే ఇవన్నీ ఉంటాయి, వేరు రోళ్ళు. మీకు నచ్చింది మీరు ఎంచుకుంటారు, మాకు అన్నీ కూడా దాంట్లో ఉంటాయి, రైట్. విశ్వాసులకు మీకేముంది? ఇప్పుడు సూపర్ మార్కెట్ కదా, రైట్. ఏది కావాలంటే అది మీరు ఎంచుకుంటారు, చాయిస్ ఉంటుంది, రైట్. ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండు,
రైట్. నచ్చిన బ్రాండ్ని మీరు ఎంచుకొని రైట్ ట్రాలీలో వేసుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. బైబిల్లో కూడా కొంతమందికి కొన్ని ఫేవరెట్ వెర్సెస్ ఉంటాయట. అదేటో మరి ఆ వచనం నాకు ఫేవరెట్ అండి. రైట్ రైట్. మీ యొక్క ప్రతి అవసరాన్ని ప్రభువు మహిమైశ్వర్యంలో తీర్చిదిద్దిన ఫేవరెట్. కానీ దాని ముందు ఉన్నది నేను తర్వాత మీద మాట్లాడతాను, ఎప్పుడు ఆ వచనం మీకు కావాలని నేను. సో ఫేవరెట్ వెర్స్ ఏంటి, ఫేవరెట్ కాంతి ఏంటండి బైబిల్లో? మంచి మాట అండి, మీకు చెప్తాను. మరి మిగిలిన మాటలన్నీ కూడా రైట్. కొన్ని సందర్భాల్లో రైట్ మీటింగ్స్కి పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 2 hours మొత్తం అంతా వారు వేసుకుంటారు. ఆరాధన అంటారు, పాటలు అంటారు, కూర్చోబెడతారు, నిల్చోబెడతారు. ఇదంతా కూడా అయిపోతుంది. పాస్టర్ గారిని పిలిచే ముందు ఒక మాటను ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన, మరి ఇంతవరకు చేసిన సమయం అంతా ఎవరిని తినటానికి, ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన రైట్. అంత ప్రాముఖ్యమే. ప్రారంభం నుంచి మీరు ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి ప్రాముఖ్యమే. ఎందుకంటే ఇల్లు వదిలి రావటం అంత సులభమా? అక్కడదే ప్రారంభం అయిపోతుంది. ఇల్లు వదిలి రావటమే పెద్ద ప్రాముఖ్యం. గడప దిగటమే, అవును, స్విచ్ ఆపడమే అతి ప్రాముఖ్యం. కాబట్టి చాలా సందర్భాల్లో మనము కంపార్ట్మెంట్లు చేసుకొని, డివిజన్స్ చేసుకొని, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది ప్రాముఖ్యం, ఇది అప్రాముఖ్యం అన్న వాటితో మనం డివైడ్ చేసుకొని వెళ్తూ ఉంటే బైబిల్ ఇవేమీ కూడా కనిపించవండి. ఆత్మలను కాయచ్చు ఉన్నారు. షెపర్డింగ్ ద సోల్స్. ఇక్కడ దైవ సేవకులుగా అన్ని వేళలా మనం ఆ సంగతిని మర్చిపోకూడదు. వీఆర్ ద షెపర్డ్స్ ఆఫ్ ద సోల్స్. మన ఎదుట దేవుడు మనకు అప్పచెప్పిన వారి యొక్క ఆత్మలను, కేవలం వారి యొక్క భౌతిక అవసరాలను, కేవలం వారి యొక్క ఆధ్యాత్మిక అవసరాలను మాత్రమే కాకుండా వారి యొక్క హోలిస్టిక్ లైఫ్ని, వారి యొక్క ఆత్మలను మనము కాయిచి ఉన్నాం అన్న సంగతిని గుర్తించి, దేనికి ఈ ఆత్మను కాయిచి ఉన్నామంటే లెక్క అప్పజెప్పడానికి. మేము ఆ సంగతిని గుర్తించాలి, మీరు కూడా ఆ సంగతిని గుర్తించాలి. మేము మాట్లాడుతూ ఉన్న దాని వెనుక, మేము బోధిస్తున్న దాని వెనుక, మా గద్దింపుల వెనుక, కొన్ని సందర్భాల్లో మా బుజ్జగింతల వెనుక, కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని బ్రతిమాలటం వెనుక ఏదైనా ఉంది అంటే ఒకటే, మీ అందరి గురించి రెవరెండ్ సైలస్ గారు లెక్క అప్పచెప్పాలి, డాక్టర్ పాల్ శ్రీనివాస్ గారు లెక్క అప్పచెప్పాలి, యేసురత్నం గారు లెక్క అప్పచెప్పాలి, థామస్ గారు, ఎంతమంది వారు నిజముగా సంఘ సేవ చేసినట్లయితే, ఆత్మలను నడిపిస్తూ ఉండినట్లయితే, సంఘములను స్థాపిస్తూ ఉండినట్లయితే, ఆత్మలను కాయిచి ఉండినట్లయితే, గొర్రెల కాపరి వలె కాయిచి ఉండినట్లయితే వారు ఈ స్థితిలో, ఈ స్థాయిలో ఉంటారు. కాబట్టి 2 విషయాలు కన్ఫర్మ్ అయ్యాయి ఈ వచనంలో. ఒకటి, పైన ఉన్నవారు దేనికోసం? కాయటానికి. పైన ఉంటేనే తప్ప క్రింద ఎలా ఉందో తెలియదు కదా. రెండవది, లెక్క అప్పజెప్పడం. పైన ఉన్నవారు ఆత్మలు కాస్తారు, ఎందుకంటే లెక్క అప్పజెప్పాలి. ఇది మా పని. పైనుండి ఆత్మలను కాయిచ్చు లెక్క అప్పజెప్పడానికి మేము సిద్ధమవుతూ ఉన్నాం. కిరీటాల తర్వాత అండి యేసురత్నం గారు రైట్. మనకు రావాల్సిన కిరీటాలు, బహుమానాలు తర్వాత. ఇదంతా కూడా కిరీటం కోసం, తర్వాత ఆ యొక్క మన్నా కోసం, లేకపోతే ఆ యొక్క జీవ వృక్ష ఫలం అనేది ధవల సింహాసనం అక్కడ లెక్కలు క్లియర్ అయిన తరువాత, పుస్తకాలు ఓపెన్ అయిన తర్వాత రైట్. లెక్క క్లియర్ అయితేనే తప్ప బహుమానాలు లేవు. లెక్క ముందు రైట్, లెక్క అయినాకే, అకౌంట్స్ క్లియర్ అయినాకే రైట్. మా అకౌంట్స్, మీ అకౌంట్స్. ఎందుకంటే మన దేవుడు ఆది నుండి కూడా లెక్కల మాస్టర్ అన్నమాట. ఎందుకంటే ఆయన లెక్కలతో ప్రారంభించాడు. 1, 2, 3, 4 రైట్. అట్ లెక్కలు క్లియర్ అవ్వాలి. కాబట్టి నా పరిచర్య జీవితం అంతా కూడా ప్రతిరోజు కనీసం పడుకునే ముందైనా ఈ సంగతి నాకు గుర్తుకొస్తూ ఉంటుంది.
లెక్క నేను అప్పచెప్పాలి కదా. ఈ రోజు కోసం నేను లెక్క, నా సంఘం కోసం లెక్క, నా జీవితం గురించి లెక్క, నా ఆత్మ గురించి లెక్క, ప్రభు నాకు ఇచ్చిన ఈ యొక్క స్టేజ్ గురించి నేను లెక్క ఇవ్వాలి ఈ రాత్రే. అందుకే ఇంతవరకు పెట్ట కథలు పిచ్చి కథలు నేను చెప్పలేదు. ఎందుకంటే పడుకునే ముందు శైలస్ గారు మిమ్మల్ని ప్రేమించి ఆహ్వానించారు, వాక్యం చెప్పమన్నా నీవు చేసిన పని ఏంటి? నా గురించే మాట్లాడావా, లేకపోతే నీ డబ్బా ఒక అరగంట మాట్లాడుకున్నావా? దీని గురించి కూడా రైట్, అందరికీ లేదు కదా, మీకు దగ్గర ఇది లేదు కదా. గొప్పనిచ్చాడంటే దీని గురించి కూడా, ఈ స్టేజ్ గురించి లెక్క అప్పచెప్పాలి. మా దగ్గరికి వచ్చే సమయానికి మీ అందరి గురించి, ఈరోజు నేను బోధించిన బోధ మీకు సక్రమముగా సరిగా నేను డెలివరీ చేయలేకపోయినా, ప్రభు నాకు ఇచ్చిన ఎబిలిటీకి, ప్రభు నాకు ఇచ్చిన సామర్థ్యానికి నేను అన్యాయం చేసిన వ్యక్తిని అవుతాను. అందుకే సూపర్ ఫాస్ట్ కోనార్క్ ఎక్స్ప్రెస్ లాగా కాకుండా రైట్, చిన్న గూడ్స్ బండిలాగా, రాయగడ ప్యాసింజర్ లాగా మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. బయట అలా ఉండదు నా సంగతి, మిగిలిన వారు అందరికి కూడా తెలుసు. అది అక్కడ అనౌన్స్మెంట్స్, అవి ప్రకటన. అది కానీ మీరు లోన్ ఉన్నవారు దేని గురించి లెక్క అప్పచెప్పాలి. మీ పైన ఉన్న నాయకులు లెక్క అప్పచెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయిచ్చి ఉన్నారు. అయితే ఏంటండి అంటారా? అక్కడి నుంచి చదువుతాం. వారు దుఃఖముతో ఆ పని, ఏ పని? మీ ఆత్మలను కాసే పని. ఏ పని అట? వాళ్ళకున్న పని ఏంటి? ఆత్మలను కాసే పని. రెండో పని ఏమిటి? లెక్క అప్పచెప్పే పని. రైట్, మీ ఆత్మలను కాసి వాళ్ళు ఏం చేయాలి? దేవుడికి లెక్క అప్పచెప్పాలి. ఈ పని వారు ఎలా చేయాలట? దుఃఖంతో కాకుండా ఆనందముతో చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. ఒకవేళ అలా చేయకపోతే, మీ ఆత్మలను వారు ఆనందముతో కాయలేకపోతే, మీ గురించి వారు ఆనందముగా సంతోషముగా దేవుడికి లెక్క అప్పచెప్ప లేకపోతే మీకేమి లేదు, ప్రయోజనం లేదు. 10 సంవత్సరాలు చర్చిలో కూర్చున్నా, 20 సంవత్సరాలు క్రైస్తవ పేరు తగిలించుకున్న, తెల్ల బట్టలు వేసుకుని ప్రతి ఆరాధనకు వచ్చేస్తూ ఉన్న, ఫైనల్కి వచ్చే సమయానికి ఈ భూలోకం మీద మీ పైన దేవుడు ఎన్నుకున్న నాయకులు ఆనందముగా ఆత్మను కాయలేకపోతే, సంతోషముగా మీ గురించి వారు లెక్క అప్పచెప్పలేకపోతే, నష్టం ఏమైనా వాళ్ళకు ఉంటుందంటే అక్కడ సింపుల్గా అంటూ ఉన్నాడు, మీకు నిష్ప్రయోజనం అట. మా పని మేమేదో అక్కడ చూసుకుంటాం, మా బాధ ఏదో అక్కడ పడతాం. వారికి ఏదో అయిపోతుంది అనుకోకండి. ఆ వచ్చిన మీరు చూడండి. ఒకవేళ వారు ఆ పనిని దుఃఖముతో రైట్ చేసిన ఎడల మీకేం కలుగుతుంది? మాకేం కలుగుతుంది? మాకేమైనా కండిషన్ ఏమున్నదో అక్కడ? ఏ కండిషన్ లేదు. మీకు ఈ బాధ అంతా, నా బోధ యొక్క బాధ అంతా కూడా దేనికోసం అంటే, చివరికి పోయేది మాకేమీ లేదు. కిరీటం పోవచ్చు, రైట్, చిన్నపాటి బహుమానం పోవచ్చేమో, మీకు నిష్ప్రయోజనం అంటూ ఉన్నాడండి. లేకపోతే మీరు చూడండి, ఇంకొకసారి ఆ మాట చదవండి. ఒకవేళ నేను ఏమైనా ట్విస్ట్ చేసేసానేమో అనుకుంటే స్పష్టంగా రాశారండి. అన్ప్రాఫిటబుల్. ప్రాఫిట్ అంటే లాభం, ప్రయోజనం. రైట్, ప్రాఫిట్ లేకుండా పోతుందట, లాభం లేకుండా పోతుందట. కాబట్టి మీ యొక్క ప్రయోజనం, పరలోకంలో మీ యొక్క లాభం. రైట్, 10 సంవత్సరాల క్రైస్తవ్యానికి, 20 సంవత్సరాల విశ్వాస జీవితానికి, పరలోకానికి మీరు వెళ్ళి ఇన్ని సంవత్సరాలు బ్రతికినందుకు ప్రయోజనం, లాభం దొరికేది ఎక్కడ అనగా లెక్కివ్వటంలోనే. వారు ఆనందంతో మీ గురించి వాళ్ళు లెక్కివ్వకపోతే, వారు సంతోషముతో మిమ్మలను కాసాం
అని వారు సాక్ష్యం ఇవ్వలేకపోతే మీకు నిష్ప్రయోజనం అటండి. ఒకవేళ ఈ వచ్చినంత సమస్య ఏదైనా మీకు ఉంటే నా మీద మీరు పడకండి. పెద్దన్న ఉన్నాడు, మీరు వెళ్ళినప్పుడు ఆయన అడగండి, రాసిన ఆయన్ని అడగండి. అపొస్తలుడైన పౌలు ఆయన చెప్పాడు, ఆత్మ రచించింది, ప్రేరణతో ముద్రలోనికి వచ్చింది, అది ముద్రించబడింది. కట్ రెండో ప్రశ్న, రైట్, ఇందాక ఒక ప్రశ్న అడిగాను, మీ గురించి ఎవరు లెక్క అప్పచెప్తారని. రైట్, దానికి మీ దగ్గర జవాబు ఉంది కదా. రైట్, మీ గురించి ఎవరు లెక్క అప్పచెప్తారు పరలోకంలో అన్నదానికి మీ దగ్గర జవాబు ఉంది. ఇప్పుడు రెండో ప్రశ్న, రైట్, మీకు లెక్క, మీ విషయమై లెక్క అప్పచెప్పవలసిన వారు మీ గురించి దుఃఖంతో లెక్క అప్పచెప్తారా, లేకపోతే కష్టంతో లెక్క అప్పచెప్తారా అనే దానికి కూడా మీ దగ్గర జవాబు ఇప్పుడు ఉంటే మంచిది. ఎందుకంటే మీ దగ్గర ఉంటే ఈ జవాబులన్నీ కూడా మీరు నాకు చెప్పవసరం లేదు, మార్క్స్ ఏమే వెయ్యం. నేను టీచర్ని కరస్పాండెంట్ని కాబట్టి జస్ట్ మిగిలినవన్నీ చూస్తే మార్క్స్ అన్నీ కూడా వేరే వాళ్ళు వేస్తూ ఉంటారు. చివరిలో ఏదో ఒక సిగ్నేచర్ పెట్టి బయటికి పంపించేస్తాం స్టూడెంట్స్. మీ గురించి లెక్క ఎలా అప్పచెప్తారు మీ పైన ఉన్న నాయకులు? అది శైలస్ గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, యేసురత్నం గారు అవ్వచ్చు, ఇంకే దైవశాఖ. మీ గురించి ఎలా ఒక లెక్క వారు అప్పచెప్పినప్పుడు మీ గురించి ఎలా వారు లెక్క అప్పచెప్తారు? దుఃఖంతోనా, కష్టంతోనా, లేకపోతే మొహమాటంతోనా? రైట్, మొహమాటం అంటే అటు ఇటు అనమాట. అంటే చెప్దామంటే ఒక బాధ, చెప్పపోతే ఒక బాధ, అటు ఇటులాగా, లేకపోతే జాయ్ఫుల్గా, ఆనందంతో, సంతోషంతో. అవును, వారిని నేను కాశాను, వారిని సంఘంలో పెంచాను, వారి ఆత్మలను కాశాం, వారి ఆత్మలను కాయట కొరకు వాక్యాన్ని బోధించాం, వారిని ఆత్మలో నడిపించాం, ఆత్మీయముగా బలపరిచాం, వారిని స్థిరపరిచాం, వారి కుటుంబాలను కట్టాం, వారి పిల్లల జీవితాల్లో మా ప్రమేయం ఉంది, వారి పిల్లలు మేము చేశాం, వారి పిల్లలకు మేము పేరు పెట్టాం. ఆనందంగా మీ విషయం, ఏ విషయంలో వారి మీద మాకు ఎటువంటి అభియోగం లేదు, అసంతృప్తి లేదు అని చెప్పే అవకాశం మీ నాయకులకు ఉంటుందా అనేది రెండో ప్రశ్న. థింక్ చేయండి 1 or 2 minutes. రేపే ఆ కార్యక్రమం అయితే, రైట్ రైట్, రేపే ప్రభు ఇక్కడికి వచ్చి మీ అందరిని చూపించి ఈయన సంగతి ఏంటో తేల్చు, ఈ లెక్క ఏంటో తేల్చు, మీరు విషయంలో నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, రైట్, అంతా ఓకే కదా అని ఒకవేళ రేపే ఆ కార్యక్రమం జరిగిపోతే లెక్క తేల్చేయమని ప్రభు అడిగితే, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆయన లెక్కలు అడుగుతూనే ఉంటాడు కదా. మొదటి సంవత్సరం వచ్చాడు, రెండో సంవత్సరం వచ్చాడు, మూడో, ఏంటి దాని సంగతి? రైట్, ఉంచుతావా వేసేస్తావా? రైట్ రైట్. దేవుడు లెక్క తేల్చమని అడిగితే మీ గురించి లెక్క అప్పచెప్పవలసిన వారు ఎలా ఊహించండి. సంతోషంగానైనా మా సంఘంలో చాలామంది ఉన్నారు, వారి విషయంలో నేను హ్యాపీగా అకౌంట్ ఇవ్వలేను. నాకు తెలిసి మీ సంఘంలో ఆ సమస్య ఉండకపోవచ్చు. ఒకవేళ అలాంటి పరిస్థితి, అలాంటి ఆలోచన ఇంతవరకు రాకపోతే మీరు ఆలోచించడం మొదలు పెట్టండి. కొన్ని సందర్భాలు మనం అనుకుంటాం అంత బాగానే ఉందిలే, ఎందుకంటే మీ దృష్టికి మీరే రైట్ కదా, మీరేం చేసినా మేము చేస్తున్నది రైట్ అనే పాస్టర్గా భావించాలా, ఎంచాలా. రైట్, కొన్నిసార్లు తప్పక ఎంచుతూ ఉంటాం, భావిస్తూ ఉంటాం, ఎందుకంటే కావలసిన లింకులు ఉంటాయి కదా. సంఘం అనే సమయానికి అటు ఇటు రాకవలసినవన్నీ కూడా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో తలదించుకుంటూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో తగ్గించుకుంటూ ఎందుకులే, మిగిలిన దాన్ని అంతటిని కూడా పాడు చేయటం ఎందుకులే అన్న దానితో, రైట్, ఆ ఉపమానం ఉంటుంది కదా. ఏ పెరుగుతూ ఉన్నాయట, గురుగులు కూడా సంఘంలో పెరుగుతూ ఉన్నాయట, పొలంలో పెరుగుతున్నాయట, కనిపిస్తూ ఉన్నాయట, గురుగులో ఉంచాలా
వేసినతంగా ఉంచకపోతే ఏమవుతుంది? గురుగులు ఉంచాలా, వెంటనే లేపేయాలా బ్రదర్? ఉంచు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు వాటి మీద పని చేసినట్లయితే వీటితో పాటు గోధుమలు కూడా పైకి లేచిపోతాం. అందుకే చాలా సందర్భాల్లో కొన్ని సంఘాల్లో ఇంకా వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క గురుగులుతో కలిసి కొన్ని గోధుమలు ఇంకా దేంట్లో ఉన్నాయి, కనెక్షన్లో ఉన్నాయి, కనుక ఉంచుతూ ఉంటారు. మీ ఆత్మల గురించి లెక్క అప్పచెప్పవలసిన వారు దుఃఖముతో కాక ఎలా వారు చేయాలట? ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి పైకి ఎక్కి కూర్చోండి, వారి నెత్తి మీదకి ఎక్కి కూర్చోండి. లోబట్టం అలాంటి పదాలు ఏంటమ్మా? ప్రత్యేకంగా స్త్రీల నుంచి లోబట్టం అన్న పదం ఈ రోజులో వాడొచ్చా? ఏదో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఏదో పెళ్లి రోజు లోబట్టం అన్న మాట ఒక్కసారి వినాలి తప్ప, అలాంటివి సంఘంలో స్త్రీల లోబట్టం గురించి స్త్రీల అమ్మో! మనమంతా కూడా దేంట్లో ఉన్నామో తెలుసా? 21st సెంచరీలో ఉన్నాం. అంతా కూడా సమాన స్థాయిలో, సమాన హోదాలో ఉన్నాం. ఎవరికి ఎక్కువ ఎవరు కాదు, ఎవరు తక్కువ కాదు. నీవెంతో నేనంతే అన్న దాంట్లో లోబట్టం అన్న పదాలు మనం ఉపయోగించవచ్చా? కానీ బైబిల్ ఉపయోగిస్తుంది. వారి మాట విని వారికి లోబడి, సబ్జ్యూ అన్న పదాన్ని ఉపయోగించారు. లోబడి, రైట్. ఈ పదం ఆదికాండం దేవుడు సృష్టించిన తొలి దినాల్లో 2వ అధ్యాయంలో చూస్తే యొక్క భూమిని మీరు లోపరుచుకొనండి అన్న పదానికి, ఇక్కడ ఉపయోగించిన పదానికి ఒకే అర్థాన్ని ఇచ్చాడు. లోబడి అనే సమయానికి సబ్జ్యూ అనగా వారి క్రింద, రైట్, వారి చేతుల క్రింద, రైట్, వారి అధికారం క్రింద, వారి ఆత్మీయ అధికారం క్రింద, దర్ స్పిరిచువల్ అథారిటీ. లోబడి ఉండండి. వారు దుఃఖపడకుండా, వారు మీ విషయంలో కష్టాన్ని అనుభవించకుండా ఆనందముతో వారు చేయాలంటే వారి మాట విని వారికి లోబడి ఉండండి. దుఃఖంతో ఎందుకు చేస్తారండి పాస్టర్ గారు అంటారా? వాళ్ళకి ఏం దుఃఖం కలగదా అంటే, దేవుని యొక్క వాక్యంలో చూస్తే దైవ సేవకులుగా ఇప్పటికీ 1997లో ఫస్ట్ టైం నేను పాస్టర్గా నా పనిని ప్రారంభించాను. ఆల్మోస్ట్ 26 years పాస్టర్గా. అఫ్కోర్స్ వేరు రోల్స్ ఉన్నప్పటికీ కూడా నా మెయిన్ రోల్ ఏదైనా ఉంది అనగా షెపర్డింగ్, సంఘాన్ని కాయటం, సంఘ కాపరి, పాస్టర్. నా వెనుకున్న వారు కొన్ని సందర్భాల్లో బయటికి చెప్పకపోయినా దుఃఖం దైవ సేవకులకి కలగదా? యేసురత్నం గారు, మీకు ఎప్పుడు కలగలేదా? సంఘం విషయంలో అనేకమైన దైవ సేవకులతో కలిసి నేను పనిచేశాను. డాక్టర్ పీజే టైటస్ గారు ఆయన ఓన్ ట్రాన్స్లేటర్గా ఆల్మోస్ట్ 7 years. అనేకమైన సందర్భాల్లో గోడి సామ్యుల్ గారితో, పాస్టర్ విక్టర్ పల్లా గారితో, గొప్ప గొప్ప నాయకులతో అతి దగ్గరగా గడిపిన సందర్భాల్లో వారి యొక్క గ్రీఫ్, వారి యొక్క దుఃఖాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. పౌలు కూడా ఆ పదాన్ని ఉపయోగించడానికి కారణం ఏమిటనగా, ఆ సంఘం విషయంలో ఆ నాయకులు ఇచ్చిన రిపోర్ట్ ఉంది ఆయన దగ్గర, రైట్. 3వ అధ్యాయంలో అంటాడు, అనేక మంది విశ్వాసం నుండి ఏమవుతున్నారట? తొలగిపోతూ ఉన్నారట. దేవుడు అనుగ్రహించి విశ్రాంతి నుండి తొలగిపోతూ ఉన్నారట. 6వ అధ్యాయం దగ్గరికి వచ్చే సమయానికి ఒకసారి ఆత్మ సంబంధమైన వాటిని రుచి చూచిన తర్వాత తప్పిపోయిన వారు మరలా దానిని పొందుకోవటం అసాధ్యం అని చెప్తాడు. ఆ ముందుకు వెళ్తూ కొందరు మానుకొనిచున్నట్టుగా సంఘముగా, సమాజముగా కూడుకొనుట. కాబట్టి రిపోర్ట్ అంతా ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉన్న నాయకులు పౌలు నాకు ఇచ్చిన రిపోర్ట్లో వారి యొక్క దుఃఖాలను వాళ్ళు వ్యక్తం చేశారు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, వారు దుఃఖంతో ఆ పని చేయకూడదు. మీ ఆత్మలను కాసే ఆ పని,
మీ ఆత్మలను భద్రపరిచే ఆ పని, మీ ఆత్మలను అపవాది నుండి తప్పించే ఆ పనిని, అగ్నిగుండము నుండి తప్పించే పనిని, అపవాది యొక్క అగ్ని బాణములు మీ యొక్క కుటుంబాల పైన, మీ జీవితాల పైన, మీ బ్రతుకుల పైన, మీ ఆత్మల పైన రాకుండా అడ్డుపడే ఆ కాసే పనిని వారు దుఃఖముతో చేయకూడదట. కాబట్టి 3వ ప్రశ్న నేను అడిగి ఆ ప్రశ్నలో ఉన్న కొన్ని సంగతులు మీ ముందుకు తీసుకుని వస్తాను. వాట్ కాజెస్ ద లీడర్స్ టు గ్రీవ్ ఫర్ దేర్ చర్చ్? వారు నడిపిస్తూ ఉన్న సంఘ విషయంలో, వారు కాయిచి ఉన్న ఆత్మల విషయంలో, దైవ సేవకులకు లేకపోతే ఆత్మీయ నాయకులకు దుఃఖాన్ని ఏది కలిగిస్తుంది? వాట్ కాజెస్ ద గ్రీఫ్? ఏ విషయాలు నాయకులకు దుఃఖాన్ని కలిగిస్తాయి? ఏ విషయంలో దైవ సేవకులు దుఃఖాన్ని అనుభవిస్తారు? వాట్ కాజెస్ ద గ్రీఫ్ టు ద మినిస్టర్స్, ద లీడర్స్? ఆత్మీయ నాయకులకు, సంఘ కాపరులకు, నాయకులకు, బోధకులకు ఏది దుఃఖాన్ని కలిగిస్తుంది అన్న విషయాలు కూడా దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. కాబట్టి 3వ ప్రశ్నకు కొన్ని విషయాలు నేను ముందు ఉంచి నేను వెళ్తాను. ఏవి దైవ సేవకులు దుఃఖాన్ని కలిగిస్తుంది అని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, 4 విషయాలు ఉన్నాయి. ఆ 4 విషయాలు కొద్దిగా చెప్పి నేను ముందుకి వెళ్తాను, టైం లేదు కనుక. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుష్యులతో మాటలాడినట్లు, అదేమో మాటలాడలేకపోతిని. చూద్దాం తర్వాత. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు ఇంకా పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని, అప్పుడు పాలతో పెంచి తిని కానీ అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధుల ఇండుట వలన ఇప్పుడును మీరు ఎలా ఉన్నారు? బలహీనులై ఉన్నారు కాదు. ఆయన యొక్క బాధ అర్థమవుతుందా? ఆ వచనాల్లో మాటలాడలేకపోయాను. ఇప్పటికీ కూడా ఆత్మ సంబంధులైన మనుషులతో మాటలాడినట్టుగా నేను మీతో మాటలాడలేకపోతున్నాను. ఐ కాంట్ స్పీక్ టు యూ యాజ్ ఎ స్పిరిచువల్ ఈవెన్ టుడే. అంటే ఆ పత్రిక రాసే సమయానికి వీళ్ళంతా కూడా ఎవరో తెలుసా? కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే కొరింథీలో ఉన్న పరిశుద్ధులు అంటాడు. వీరందరి టైటిల్స్ ఏమిటి? పరిశుద్ధులు. వీళ్ళంతా సెయింట్స్ ఇన్ కొరింథ్, రైట్? 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ బిరుదు వారికి ఇస్తాడు. కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు వ్రాసిన ఈ మాట. పరిశుద్ధులే, పేరేంటి? పరిశుద్ధులు. 3వ అధ్యాయం దగ్గరికి వచ్చే సమయానికి ఆయన అంటూ ఉన్నాడు, మీకు ఆత్మ సంబంధమైన మనుషుల వలె మాట్లాడటానికి నాకు ధైర్యం చాలటం లేదు, మాట్లాడలేకపోతూ ఉన్నాను, రైట్? ఆ క్రిందకు వచ్చే సమయానికి అంటాడు, అలా మాటలాడవలసి వచ్చినట. క్రీస్తునందు పసిబిడ్డల అనియు మీతో మాటలాడవలసి వచ్చింది. అలాంటి పరిస్థితి దాపురించింది. అది ఈ సంఘంలో ఉండి, ఈ సంఘానికి సువార్త అందించి, ఈ సంఘాన్ని స్థాపించి సుమారు ఈ సంఘంలో 6 నెలలు ఉండి నాయకులను ఏర్పాటు చేసి ఈ సంఘము ప్రారంభమైన 3వ సంవత్సరం తరువాత ఈ ఉత్తరం రాస్తూ, అప్పుడైతే నేను ఎలా మీకు పెట్టాను? పాలు. ఎందుకంటే అప్పుడు మీరు ఎలా ఉన్నారు? పసిబిడ్డల్లాగా ఉన్నారు. ఇప్పుడు ఏమైనా మారారా అంటే ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఇంకా మీరు ఏం చేస్తున్నారు? ఎప్పటికి కూడా మీకు ఏమి ఇవ్వాల్సి వస్తుంది? పాలు లాంటిదే ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంకా మీరు ఎలా ఉన్నారు? శరీర సంబంధులే.
ప్రారంభంలో మీరు శరీర సంబంధములుగా ఉన్నారు, ప్రారంభ దినాల్లో ఉన్నారు, సువార్తను ఇంకా అంగీకరించారని పాల లాంటి ద్రవాన్ని మీకు వేశాను. రైట్. ఇప్పటికీ కూడా మీ అంతట మీరు భుజించటానికి వీలు కాని శరీర సంబంధులుగానే ఉన్నారు. కాబట్టి ఇంకా మీతో ఇలా మాట్లాడవలసిన పరిస్థితి దాపురించిందని పౌలు దుఃఖంతో క్రింద వచనాలు చూస్తే అసూయలు, కలహాలు, జారత్వం, రకరకాల పరిస్థితులు, ప్రతి దాని గురించి ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి. ఏమిటి దైవ సేవకులకు కష్టాన్ని, దుఃఖాన్ని, వేదనను మిగిల్చేదంటే ఎన్ని సంవత్సరాలైనా ఆత్మ సంబంధులుగా మారకుండా శరీర సంబంధులుగా మిగిలిపోవటం. అక్కడ మనం చూస్తే ప్రకృతి సంబంధులుగా, అనగా లోకాన్ని అనుసరించేవారుగా ఎన్ని సంవత్సరాలు అయినా లోకాన్ని విడిచిపెట్టి లోకానికి వేరుగా సంఘంలోనికి వచ్చి టైం వచ్చే సమయానికి మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులుగా, శరీర అనుసరులుగా, శరీరాన్ని ప్రేమించేవారిగా. సింపుల్గా చెప్పాలి అంటే ఏమాత్రము కూడా ఎదగని వారిగా, ఏమాత్రము కూడా ఆత్మీయముగా ఎదగని స్పిరిచువల్ డిక్లెన్షన్. ఇప్పటికీ కూడా అనేకమైన సంఘాలలో ఎలాంటి వారు ఉన్నారు అనగా ఇంకా వారికి పసిపిల్లలుగానే మిగులుతూ ఉన్న పరిస్థితి. ఇంకా వాళ్ళకి అలా ఇంకా కూడా పాస్టర్ గారు ఏం చేస్తూ ఉండాలి? పాలు పోస్తూనే ఉండాలి. గట్టిగా వాక్యం వేసామనుకోండి, సాయంకాలం అయ్యే సమయానికి పరిస్థితి మారిపోతుంది. వచ్చే ఆదివారానికి పరిస్థితి వేరుగా ఉంటుంది. జస్ట్ అలాగ పాలు పల్చగానే పొయ్యాలి తప్ప ఇలాంటి ఘాటుది, రైట్, ఇలాంటి మసాలా కలిపినది వేస్తే రైట్ చెమట్లు కక్కేయవలసిన పరిస్థితి. ఆయన అంటూ ఉన్నారు, మాట్లాడలేకపోతున్నాను మీతో. మాట్లాడతాను? ఆత్మ సంబంధమైన సంగతులు మాట్లాడదామంటే అది మీకు ఇంకా అర్థం కాదు. ఎందుకంటే మీలో ఏం రాలేదు? ఎదుగుదల రాలేదు. దెర్ ఈజ్ నో స్పిరిచువల్ గ్రోత్. ఇంకా ప్రకృతి సంబంధుల్లాగా, ఇంకా శరీర సంబంధుల్లాగా, ఇంకా లోకాన్ని అనుసరిస్తున్న వారిలాగా, లోకంలో ఉన్నవారు ఎలా క్రింద ఆయన చెప్తాడు, ఇంకా మీలో ఏమున్నాయి? అసూయలు అంటాడు, కలహాలు అంటాడు, వివాదాలు అంటాడు, విభేదాలు అంటాడు. ఇంకా అలాగే ఉన్నారు. మారింది ఏంటి? ప్లేస్ మారింది, పేరు మారింది. రైట్, ప్లేస్ మారింది, పేరు మారింది, మిగిలింది ఏది కూడా మారని పరిస్థితి. మరి దేనికండి దైవ సేవకులుగా మా బాధ, మా బోధ? దేనికి మీ అందరినీ ఇక్కడ సమకూర్చుకోవటం? దేనికి లోకం వలన ద్వేషించబడటం? వారు ఏమంటారంటే వీళ్ళందరినీ కూడా మార్చేస్తున్నారని వాళ్ళు మమ్మల్ని దంచేస్తూ ఉన్నారు. చివరికి ఈ మధ్య లేపేస్తూ ఉన్నారు కొంతమందిని. తెర చూస్తే లోనేంటి? మార్పు ఏమీ లేదు. ప్లేస్ మారుతూ ఉంది, పేరు మారుతూ ఉంది. ఊర్లోకి వెళ్ళే సమయానికి అలాగే ఉంది. తేడా ఏమీ లేదు. మీది తినాలి, మాది తినాలి. మార్పు ఏమీ కూడా లేదు. మీరు ఆదివారం అది పట్టుకొని అక్కడికి వెళ్తారు, మళ్ళా 1 గంట నుండి మనం బలం. తేడా ఏమీ లేదు. ఆ వ్యత్యాసాన్ని మనం చూపించగలుగుతూ ఉన్నాము లోకంలో. రైట్. ద్వేషింపబడుతున్నవారు లోకంలో దూషింపబడుతూ ఉన్నారు. ఎవరో తెలుసా? వారిలాగా లేనివారు. మనం వారిలాగా ఉన్నాం అనుకోండి, ఏ గొడవ లేదు. అలాంతా మనవలేరా? అలా ఆదివారం అక్కడ వెళ్తారు అంతే. టైం వస్తే మన పార్టీ, మనలోనే, మనవారే. వ్యత్యాసం ఏమి కూడా లేదు. వారు ఎలా మాట్లాడతారు, మనం అలా మాట్లాడతాం. వారు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారు, అలాంటి ప్రవర్తన, ఎలాంటి యాటిట్యూడ్ వారికి ఉంటే మన యాటిట్యూడ్ అదే. ఎటువంటి వ్యత్యాసం ఏమి కనిపించదు, తేడా ఏమీ లేదు. కాబట్టి ఇంకేం మాట్లాడతానని చెప్తూ ఉన్నాడు పౌలు. ఆ క్రింద వచనాలు 4-5 వచనాలు చూస్తే లోకస్తులకు కూడా అవే ఉన్నాయి, మీ దగ్గర కూడా అవే ఉన్నాయి. వారు కూడా జారత్వంలో ఉన్నారు, మీరు అలాగే ఉన్నారు. వారు కూడా విగ్రహాల వెనక్కి తిరుగుతూ ఉన్నారు, మీరు దాని వెనకే తిరుగుతూ ఉన్నారు. వారిలో కూడా వివాదాలు ఉన్నాయి, మీరు అవసరమైతే డబల్ తప్ప, అవసరమైతే వారికంటే 2 ఆకులు ఎక్కువే. ప్రతి సంఘ కాపరికి
వారి యొక్క సంఘం విషయంలో దుఃఖం ఎక్కడంటే వారు డబ్బులు ఇవ్వనందుకు కాదు, వారు కానుకలు ఇవ్వలేనందుకు కాదు, వారు ప్రభు కోసం పెద్ద పెద్ద కార్యాలు చేయలేని కారణంతో కాకుండా వారు పెరగవలసిన రీతిలో పెరగటం లేదని, ఇంకా పసిపిల్లల్లాగే, ఇంకా ప్రారంభ దినాల్లాగే. రైట్, 10 సంవత్సరాల నుండి అమ్మ సంఘంకి వచ్చేస్తూ ఉంటుంది. రైట్, చిన్న జ్వరం వస్తుంది, ఫోన్ చేస్తుంది, నేను ఎక్కడ హైదరాబాద్లో ఉంటాను, అయ్యగారు మీరు వచ్చి ప్రార్థన చేస్తేనే తప్ప. 10 సంవత్సరాలు అయ్యిందండి, ఇంకా పసిపిల్లలు. అప్పుడు కూడా నేను వెళ్ళాలా, ఇప్పుడు కూడా నేను వెళ్ళాలి. కొంతమంది వస్తూ ఉంటారు, అయ్యగారు ఈ వారం విజిటింగ్కి రాలేదండి, మీరు విజిటింగ్కి రాకపోతే మా ఇంటి నిండా దెయ్యాలు. ఎన్ని రోజులు ఇంకా మీతో కలిసి నేను పోరాడాలా అంటే? రైట్, మరి మీరు నేర్చుకుంటున్న బోధ ఎక్కడికి వెళ్తూ ఉంది? మీరు కూర్చుంటున్న గంటలు, సంఘాల్లో గడుపుతున్న గంటలు ఎక్కడికి వెళ్తూ ఉంది? ఈ వాక్యం ఎక్కడికి వెళ్తూ ఉంది? బలం ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది? వేర్ ఈజ్ ద స్పిరిచువల్ నరిష్మెంట్? మీరు పొందుకుంటున్న ఆత్మీయ పోషణ ఎక్కడ? రైట్, 1వ సంవత్సరం పట్టుకొని నడిపిస్తాను, 2వ సంవత్సరం పట్టుకొని నడిపిస్తాను, ఎల్కేజీకి వచ్చే సమయానికి మంచిగా కూర్చొని పెడతాం. ఇంకా 5వ సంవత్సరం వచ్చినా ఇంకా ఆయా వెళ్ళి చేతులు పట్టుకొని క్లాస్లో కూర్చోబెడతారా? రైట్, ఎన్ని సంవత్సరాలు ఎత్తుకుంటారు మీ పిల్లల్ని? 6 నెలల, 9 నెలల? ఈ మధ్య అవి కూడా లేవు కదా, పెద్ద డొక్కు లాంటిది దొరుకుతూ ఉన్న దాంట్లో తోసేయటమే. ఒకటే రోజు దాంట్లో తోసుకొని ఇచ్చుకొని వెళ్ళిపోవటం. ఈ మధ్య ట్రాలీలు వచ్చాయి. రైట్, అందుకే మన వాళ్ళని ట్రాలీల మీద తోసేస్తూ ఉన్నారు. అంతకుముందు అందరూ కూడా మోసేవారు, ఇప్పుడు మోయటం లేదు. ఎందుకు మోయాలి? నీ వాడిని మోస్తే కదా నిన్నాడు మోయటానికి. ఎక్కించేస్తున్నాడు, బండి ఎక్కించేస్తున్నాడు. రైట్, ఎన్ని సంవత్సరాలు మన పిల్లల్ని మోస్తాం చెప్పండి? సంఖ్యాకాండంలో మోసేదా అంటాడు కదా, వీళ్ళందరినీ నేనే కన్నానా, వీరందరినీ నేనే మోయాలా అని అడుగుతాడు దేవుణ్ణి. సుమారు 15 లక్షల మందిని ఆయన అంటాడు. అప్పటికి 38 సంవత్సరాలు అయిపోయింది అరణ్యంలో ఉండి. రైట్, ఇంకా వాళ్ళకి ఏం కావాలట? కీరకాయలు కావాలి, బీరకాయలు కావాలి, మాంసం కావాలి, ప్రతిదీ కూడా మోసే తెచ్చి వాళ్ళ ఇంటి ముందు ఉంచారు. ఆత్మీయ పరిణితి, ఆత్మీయ పురోగతి లేనప్పుడు, సంఘములో ఎదగవలసిన రీతిలో విశ్వాసులు ఎదగనప్పుడు, మీ యొక్క ఇంటిలో పుట్టిన పిల్లలు ఎదగకపోతే, నడవకపోతే, ముందుకు వెళ్ళలేకపోతే, వారంతట వారు వారి పనులను చేసుకోలేకపోతే మీకు ఎంత దుఃఖం కలుగుతుంది? చాలామంది తల్లిదండ్రులు 10 సంవత్సరాలైనా 12 సంవత్సరాలైనా వారిని మోసుకొని తీసుకొని వస్తారు. వారి హృదయం అంతా వేదన ఉంటుంది. ఇంకా నేను మోయవలసి వచ్చిందండి. సంఘాల్లో ఎంతమంది అలాంటి వారు నేటి దినాల్లో ఉంటూ ఉన్నారు? ఎదుగు బొదుగు లేకుండా ఆత్మీయములు, వారంతట వారు దేవుని కోసం నిలబడలేకపోవడం. ఎవడో వచ్చి ఏదో తప్పుడు బోధ చెప్పేవాడు వెనకాతలా పారిపోవటమే. ఎందుకంటే చాలామంది పిల్లలు అంటారు, బెర్రోడ్రా వాడు అంటూ ఉంటారు. అంటే ఎవడు పిలిస్తే వాడు వెనక వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరేం చెప్తే అది నమ్మేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో ఏమి లేదు, ఎదుగుదల లేదు. కాబట్టి అనేకమైన సంఘాలు ఈ ఆత్మీయ పరిణితి లేని స్థితిలో పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటూ ఉన్నాడు, మీతో మాట్లాడాలనుకుంటున్నది కూడా మీతో మాట్లాడలేకపోతూ ఉన్నానని తన యొక్క దుఃఖాన్ని, కష్టాన్ని వ్యక్తము చేస్తూ ఉండినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఎదుగుతూ ఉన్నారా? లేకపోతే 10 సంవత్సరాల నుంచి ఒకేలాగా? కాబట్టి దైవ సేవకులకు దుఃఖం కలిగించేది, వారి విషయంలో లెక్క అప్పచెప్పడానికి కష్టం కలిగేది ఏమిటంటే, ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు అలాగే ఉంటారండి. ఎన్ని సంవత్సరాలైనా వారి పరిస్థితి అంతేనండి. ఎన్ని సంవత్సరాలైనా ఆ ప్రార్థన అంతేనండి. రైట్, ఎన్ని సంవత్సరాలైనా అలాగే ప్రార్థన చేస్తారండి. చూసుకోండి, మీ పాస్టర్ గారు ఇవన్నీ చెప్పలేరు. ఆలోచించండి.
మీరు 5 సంవత్సరాల, 8 సంవత్సరాల, 10 సంవత్సరాల, మీరు థింక్ చేయండి, ఏమైనా మార్పు ఆత్మీయముగా కలిగిందా? ఒకవేళ అది లేనప్పుడు బయటికి వారు చెప్పకపోయినా వారి హృదయంలో వేదన, దుఃఖము కలుగుతుంది. సుమారు 26 సంవత్సరాలు షెపర్డింగ్ రోల్ను ప్లే చేస్తూ ఉన్న పాస్టర్గా నేను చెప్తూ ఉన్నాను. రెండవది ఇంకేమిటి దుఃఖం కలిగిస్తుంది అనగా, గలతీ పత్రిక 5:15 ఇంకొక 10 minutes మాట్లాడవచ్చు కదా బ్రదర్. 9:15 నేను ముగిస్తాను. కొన్ని రిఫరెన్స్లే, జస్ట్ మీరు థింక్ చేయటమే వీటన్నిటి గురించి, రైట్? ఆ వచనాలు ఏమైనా తేడా ఉంటే నాతో తర్వాత మాట్లాడటమే. గలతీ పత్రిక 5:15 గలతీ 5:15 అండి. అయితే మీరు ఒకరినొకడు తలుచుకుంటున్నారు కదండి. తలుచుకోవటం కాదా, ఖర్చుకుంటున్నారా? అవి కదా ఖర్చుకుంటే బయట. బైబిల్లో ఉందమ్మా. గలతీ సంఘానికి పౌలు రాస్తూ ఉన్నాడు. ఖర్చుకుంటున్నారా? ఖర్చనే ఉంది, ఇంగ్లీష్లో బయటనే ఉందండి. ఒకరిని ఒకరు మీరు ఏం చేస్తున్నారు? ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన నశించిపోదురేమో చూచుకొనండి. ఇది పౌలు యొక్క బాధ గలతీ సంఘం గురించి. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సంఘాలు, ఇవన్నీ కూడా 1st centuryలో సంఘాలు. మహాభయంకరమైన శ్రమల నుండి, రోమా సామ్రాజ్యం క్రింద నుండి మనమేం అనుభవించాం. హెబ్రీ పత్రికలో మీరు చూసినట్లయితే వారిని చర్మాల్లోన పెట్టి పశువులకి, క్రూర జంతువులకు అప్పజెప్పవలసిన పరిస్థితి. మహాభయంకరమైన శ్రమల నుండి క్రీస్తుని అంగీకరించి గలతీ సంఘములో చేర్చబడిన వీరు సంఘంలో ఏం చేస్తున్నారట? ఒకరిని ఒకరు ఖర్చుకొని, ఒకరిని ఒకరు భక్షించుకొని, చీల్చుకొని, ఒకరిని ఒకరు ఏం చేసుకుంటున్నారట? నాశనం చేసుకుంటూ ఉన్నారట. రైట్. ఇది దైవ సేవకులకు దుఃఖాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. ఏమిటి ఇదని మనం చూస్తే, ఖర్చుకోవటం అంటే కేవలం భౌతికంగా మాత్రమే కాకుండా బైటింగ్ అనగా మాటలు, సనుగులు, గొనుగులు, దూషణ, కొన్ని సందర్భాలు తెలియకుండానే బ్లాస్ఫమీ, ఖర్చుకోవటం, భక్షించుకోవటం. ఆ మాట వినే సమయానికి మొత్తం అంతా కూడా, హృదయం అంతా కూడా ముక్కలైపోవటం. సంఘంలోన చాలా సంఘాలు విడిపోవటానికి, ముక్కలైపోవటానికి పాస్టర్ల కారణం కాదు సుమా. అనేక సందర్భాల్లో కొన్ని కుటుంబాలు పూర్తిగా సంఘం నుంచి దూరం అయిపోవటానికి, సంఘము కూలిపోవటానికి, ముక్కలైపోవడానికి కారణం ఏమిటనగా ఈ యొక్క మాటలతో ఒకరిని ఒకరు ఖర్చుకోవటం, ఒకరిని ఒకరు భక్షించుకోవటం, దూషించుకోవటం, విమర్శించుకోవటం. రైట్. హార్ష్ వర్డ్స్ అనగా కఠినమైన మాటలు సంఘస్థుల మధ్య జరుగుతూ ఉంటుంది. దేని మీదకి వచ్చేస్తూ ఉంటుంది? సంఘం మీదకి వచ్చేస్తూ ఉంటుంది. చాలా సంఘాలను విజిట్ చేస్తూ ఉండినప్పుడు అడుగుతూ ఉంటాను, ఫలానాసారి వచ్చేటప్పుడు వారు కనిపించేవారు, ఇప్పుడు వీరు కనిపించలేదు, ఏమైందంటే సంఘంలో వాళ్ళకి వీళ్ళకి పడలేదండి. రైట్. వాళ్ళకి వీళ్ళకి పడలేకపోతే వాళ్ళు వీళ్ళు ఏదో అనుకున్నారండి. ఓకే, వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటే దీనికేంటి సంబంధం? చాలా సందర్భాల్లో దేవుని యొక్క సంఘములో కూడి వచ్చిన విశ్వాసులు వారి యొక్క మాటను బట్టి, వారి యొక్క విమర్శలను బట్టి, కొన్ని సందర్భాల్లో వారు ఇతర విశ్వాసుల మీద వేసిన జోకులను బట్టి, అపహాస్యాన్ని బట్టి అనేకమైన ఆత్మలు ఏమవుతూ ఉంటాయో తెలుసా? ఆగిపోతూ ఉంటాయి, చల్లారిపోతూ ఉంటాయి. చాలామందికి క్రీస్తు అంటే నచ్చక సంఘాలు మానేరట, పాస్టర్ అంటే నచ్చక సంఘాలు మానేరట. బర్నా రిపోర్ట్లో తెలియజేస్తూ ఉన్నది. వారి సంఘాల్లో ఉన్న కొంతమంది మాట తీరు నచ్చక, వారి ప్రవర్తన నచ్చక, వారి యొక్క అపహాస్యం నచ్చక, కొంతమంది ప్రతి వారిని కూడా ఏం చేస్తూ ఉంటారు? హేళన చేస్తూ ఉంటారు.
ప్రతి దానికి కూడా విమర్శ చేస్తూ ఉంటారు. వారు చేస్తున్న ప్రార్థనకు విమర్శిస్తూ ఉంటారు. వారు పాడుతున్న పాటకు కొన్ని సందర్భాల్లో ఇబ్బందిని కలిగిస్తూ ఉంటారు. అది కొన్ని సందర్భాల్లో సంఘాన్ని ఏం చేస్తుంది, ఒకరిని ఒకరు నాశనం చేసుకునే పరిస్థితికి దారి తీస్తుంది. ప్రియులారా, చాలా సంఘాలు నా అనుభవంలో చూసినవి, అనేకమైన విశ్వాసులు విశ్వాసాన్ని వదిలి లోకంలో తిరిగి కలిసిపోవటానికి కారణం ఏమిటో తెలుసా? సంఘములో సంఘ విశ్వాసుల ద్వారా వారు ఆలకించిన మాటలు. సో మన సంఘ విశ్వాసుల ఎడల మనం ఎలాంటి మాటను మనం మాట్లాడుతున్నాం? నీ తోటి విశ్వాసితో నీ మాట ఎలా ఉంది? నీ సంభాషణ ఎలా ఉంది? నీ వారితో మాట్లాడుతూ ఉండినప్పుడు వారికి సంఘము పట్ల మరింత ఇష్టం కలుగుతూ ఉందా? లేకపోతే ఇదేనా పాస్టర్ గారు నేర్పిస్తున్న బోధ అని వారిని మొఖం మీద అనవలసి వస్తూ ఉంది. మన మాటలను బట్టి మన సంఘంలో ఉన్నవారు ప్రోత్సహించబడుతూ ఉన్నారా? సంఘానికి ప్రోత్సాహాన్ని ఇచ్చేవారిగా ఉంటూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే సంఘ విశ్వాసులు మాట్లాడుకున్న మాటలను బట్టి వారు ఇస్తూ ఉన్న అర్పణలను బట్టి కొన్ని సందర్భాలు మిగిలిన వారు కొన్ని నెలల తర్వాత వారు ఇవ్వటం మానేసిన తర్వాత వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు, ఎందుకంటే వారు చెప్తారు స్టోరీ, పలానా వాళ్ళు ఇలా అన్నారండి, మీరు ఇదట కదా, మీరు ఇది చేస్తారట కదా, అది చేస్తారట కదా. ప్రోత్సహించడానికి బదులు మన మాటలను బట్టి మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా, అనగా దానికి రుచిని జోడించేదిగా. ఉప్పు ఏం చేస్తుంది? రుచిని జోడిస్తుంది, ఆకలిని కలిగిస్తుంది, పాడైపోయిన దానిని బాగు చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఒకరిని ఒకరు ఖర్చుకుంటూ ఉన్నారు, ఒకరిని ఒకరు భక్షించుకుంటూ ఉన్నారంటే దేనికి సంబంధించినదంటే లిటరల్గా వారిని ఖర్చుకోవటం కాదు, మాటలు వారిని ఏం చేస్తూ ఉన్నాయి? కరిచి వారి యొక్క జీవితాలను ఆపుతూ ఉన్నాయి. ఇలాంటివి జరిగినప్పుడు దైవ సేవకులకు ఏం కలుగుతూ ఉంటుంది? దుఃఖం. కొన్ని సందర్భాల్లో దైవ సేవకులకు విరుద్ధముగా మాటలు వస్తూ ఉంటాయి. వారి బోధ గురించిన మాటలు, వారి పాట గురించిన మాటలు, కొన్ని సందర్భాల్లో వారి యొక్క బిడ్డల గురించి మాట్లాడుతూ ఉంటారు, వారి భాగస్వామి గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య హైదరాబాద్లో ఒక సెమినార్కి వెళ్తూ ఉన్నప్పుడు ఒక అమెరికన్ పాస్టర్ అదే అంటూ ఉన్నాడు, ద మోస్ట్ హేటెడ్ పీపుల్ ఇన్ ద చర్చ్ ఎవరంటే పాస్టర్స్ వైఫ్ అండ్ పాస్టర్స్ కిడ్స్ అట. అవును ప్రియులారా, మాటలు విన్నప్పుడు వారికి ఏం కలుగుతూ ఉంటుంది? దుఃఖం కలుగుతూ ఉంటుంది. మూడవది, సంఖ్యాకాండం 12:2 మూడవ చెప్పి ముగిస్తాను. సంఖ్యాకాండం 12:2 10 15. సంఖ్యాకాండం 12 అండి, 2 చదవండి, 10 15. త్వరగా చదివేద్దాం. మోషే చేత మాత్రమే, అదేనండి, అదే యెహోవా పలికించెనా, అలా చదవాలా. రైట్, అలా ఉంది వాళ్ళ సంభాషణ అక్కడ. రైట్, అన్న చెల్లి మాట్లాడుకుంటూ ఉన్నారు, అహరోను మిరియాము మాట్లాడుకుంటూ ఉన్నారు. యెహోవా మోషే చేతనేనా పలికిస్తూ ఉన్నాడు, మాతో మాట్లాడ్డా. రైట్, చదవండి ఆ వచనాన్ని. వారు మోషే చేతన మాత్రమే యెహోవా మాట్లాడునా, ఆయన మా చేతను పలికించలేదా అని చెప్పుకొనగా, మోషేకి వినిపించలేదా ఆ మాట? ఎందుకంటే మనకు వినిపించవు కొన్నిసార్లు మీ మాటలు, ఆయనకి వినిపిస్తూ ఉంటాయట. పక్కన ఉన్నోళ్ళు ఎవరు? మోషే ఉన్నాడు, మోషేకి వినిపించాలి. ఎవరు మాట్లాడుకుంటూ ఉన్నారు? అహరోను పెద్దోడు. తర్వాత ఎవరు మాట్లాడుకుంటూ ఉన్నారు? మిరియాం. వీళ్ళిద్దరికంటే చిన్నోడు, ఒక విధంగా చెప్తే వీళ్ళిద్దరి వలన బతికునోడు.
మోషే అంటే నేను మాట్లాడలేను ప్రభు అంటే నీకు ఎందుకు లేరా అన్న ఉన్నాడు కదా, వాడు మాట్లాడితే జస్ట్ నీవు నిలబడితే చాలు. వీడు తత్తరైపోతూ ఉండినప్పుడు వెంటనే అహరోనేమి వచ్చి దాన్ని సర్దుతూ మాట్లాడుతూ ఇద్దరు అంటూ ఉన్నారు, మోషే ఒక్కడేనా, మోషేతో నా దేవుడు మాట్లాడతాడు, మాతో మాట్లాడ్డా అని జస్ట్ వాడు నాకు తెలిసి వాళ్ళిద్దరు లోన్ అనుకుంటూ ఉన్నారు. నాకు తెలిసి మైక్లో కూడా మాట్లాడటం లేదు, జస్ట్ లోన్ అనుకుంటూ ఉన్నారు ఇద్దరు, జస్ట్ స్లోగా. అది అక్కడికి వెళ్ళిపోయిందట. యెహోవా ఆ మాట విన్నాడట. 10వ వచనం చదవండి ఇప్పుడు. అదే అధ్యాయం 10వ వచనం. చాలండి. ఎలా కనిపించింది ఈమె? ఏది దిగి వచ్చేసిందట? మేఘ స్తంభం మీద. రైట్ రైట్. ఎవరు దిగి వచ్చేసారు పంచాయతీకి? దేవుడు దిగి వచ్చేసాడు. అది దాని అర్థం. అక్కడ ప్రెజెన్స్, అక్కడ మేఘం. రైట్. అక్కడికి వెళ్ళిపోయింది పంచాయతీ. సీక్రెట్గా మాట్లాడుకున్న పంచాయతీ, పబ్లిక్గా ఏమీ కాదు. రైట్. 15వ అధ్యాయంలో అయితే పబ్లిక్గా చేస్తారు కోర హాల్. నేను చూపించలేండి, ఇంకా మీరు జడిసిపోతారు, అది చూపిస్తారు. సీక్రెట్గా అక్క అదేవిధంగా అన్న మాట్లాడుకుంటున్న మాటలు పరలోకానికి చేరాయి. పరలోకం నుంచి ప్రభు దిగాడు, మాట్లాడలేదు. జస్ట్ అలా మిరియాం వైపు కన్నేసి చూసుంటాడు. ఏమొచ్చిందట? హిమం వంటి కుష్ఠరోగం. అంత శిక్ష వేయాలా ఒక్క మాటకి? ఏమనేసారని తిట్టారా? దూషించారా? మోషేకి ఏమైనా బుద్ధి చెప్పారంటే జస్ట్ అనుకున్నారట. మోషేతోనే మాట్లాడతాడు, మనతో కూడా మాట్లాడతాడు కదా. ఏ విషయంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో తెలుసా? మోషేకి నచ్చిన పెళ్లి చేసుకున్నాడు. అనగా మోషే భార్య గురించి, మోషే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నారు. చాలా సందర్భాలు ఇవే జరుగుతూ ఉంటాయి కదా సంఘాల్లో. తెలియకుండా వారికి సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటారు. కుష్ఠరోగం అట ఆ రోజుల్లో అతి పెద్ద వ్యాధి. అనగా వ్యాధి మిగిలిన ఏ వ్యాధి వచ్చినా ఇంట్లో ఉండొచ్చు, వీధిలో ఉండొచ్చు, ఊరిలో ఉండొచ్చు. ఈ వ్యాధి వస్తే ఇంట్లో ఉండటానికి వీల్లేదు, వీధిలో ఉండటానికి వీల్లేదు, ఊరిలో ఉండటానికి వీల్లేదు. అందుకే 15వ వచనంలో చూస్తే ఎన్ని రోజులో తెలుసా? పాలెం వెలుపులో ఎన్ని రోజులు ఉండవలసి వచ్చింది? రైట్. రిమాండ్లోకి పంపించారనమాట. ఊరి చివరికి వెళ్ళిపోయింది. ప్రవక్తి పోయి లీడరమ్మ గారు ఎక్కడికి వెళ్ళారు? ఊరి చివరికి వెళ్ళవలసి వచ్చింది. రిమాండ్ అంటే అదే కదా, 10 days రిమాండ్ ఒక్క మాట కోసం. బాగా నడిపించడం లేదు అనలేదు, ఇశ్రాయేలు ప్రజలకు బాగా బోధించలేదు. రైట్. మంచిగా బోధించలేదు, లేకపోతే మంచిగా పాడలేదు, మంచి తీర్పులు ఇవ్వలేదు అన్న దాని గురించి అంటే బాగున్నాం. ఆయన పర్సనల్ లైఫ్ గురించి, తన భార్య గురించి. ఎందుకంటే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఆఫ్రికన్ లేడీ అనమాట, నల్లగా ఉంది. వీళ్ళంతా కూడా తెల్లని వాళ్ళు కాబట్టి ఆ నల్లదాన్ని చూసే సమయానికి వీళ్ళిద్దరికీ మంట రేగిపోతూ ఉంది. దాని గురించే కదా ఆ పాఠం అంతా కూడా. అవును ప్రియుల, దేవుడు అంత యాక్షన్ తీసుకుంటాడంటే తీసుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన కదా నియమించాడు మోషేని, అహరోను కాదు కదా. అహరోను తెచ్చింది, మోషేని తెచ్చింది అహరోను కాదు. మోషేని యొక్క పని కొరకు తెచ్చింది మిరియాము కాదు. దేవుడు పైన ఉంచిన వారి గురించి కేవలం లోన మాట్లాడుకున్నారు, బయటికి దేవుడు తెచ్చాడు. కుష్ఠరోగాన్ని ఇచ్చాడు. ఊరి చివరికి 7 రోజులు. మిగిలిన వారంతా కూడా ఆగిపోవలసిన పరిస్థితిని దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అవును ప్రియులారా, చాలా సందర్భాల్లో దైవ సేవకులకు దుఃఖం, కష్టం ఎక్కడనగా ఆత్మీయ నాయక కుటుంబాన్ని లేకపోతే వారి అధికారాన్ని ప్రశ్నించడానికి ప్రయత్నం చేసినప్పుడు వారికి దుఃఖం కలుగుతుంది. వారికి దుఃఖం కలుగుతుందని చెప్పడం కంటే దేవుడికి దుఃఖం కలుగుతుంది. దేవుడికి దుఃఖం కలుగుతుంది. కాబట్టి ఆత్మీయముగా సంఘం ఎదగనప్పుడు దైవ సేవకులకు దుఃఖం. రెండవది
సంఘంలో ఉన్న విశ్వాసులు సంఘ క్షేమము కొరకు, అభివృద్ధి కొరకు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి మంచిగా మాట్లాడకుండా ఒకరు చీల్చుకున్నట్టుగా, భక్షించుకున్నట్టుగా, ఖర్చుకున్నట్టుగా సంఘాన్ని నాశనం చేసే పరిస్థితుల్లోనికి వెళ్ళినప్పుడు దుఃఖం కలుగుతుంది. మూడవది చూస్తే వారి యొక్క ఆత్మీయ అధికారాన్ని ప్రశ్నించినప్పుడు, వారి కుటుంబాల గురించి ప్రశ్నించినప్పుడు దేవుడు దాన్ని పర్సనల్గా తీసుకుంటాడు. అది దేవునికి దుఃఖాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరత ఉంది ప్రియులారా. చివరిగా ఒక్క మాట చెప్పి దైవ సేవకులకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే ఒక్క విషయాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా దెస్సలోనికాలో కూడా మీరు మాటి మాటికి ఆరాధనకు రావటానికి, అలాగనే ఉంది, మాటికి ఆరాధనకు రావటానికి, మాటికి ఆత్మీయ విషయాలు నేర్చుకోవటానికి, మాటికి ప్రార్థించటానికి, మాటికి నాతో కలిసి సువార్తకు రావటానికి అని ఉందా? మాటికి అవసరాలు తీర్చటానిక పౌలు అవసరాలు తీర్చారని చెప్తూ ఉన్నాడు ఆ ఫిలిప్పీ సంఘానికి. ఇలాంటివి మనం వినం కదా, కానీ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. దెస్సలోనికలో ఉండినప్పుడు కూడా నాకు ఏదైనా అవసరం వస్తే మీరేం చేశారు? అవసరాన్ని తీర్చారు. ఒకసారి అవసరం తీరుస్తారు, 2 సార్లు అవసరం తీస్తారు, ఇదే పని అంటే మాటిగా అని ఉంది అక్కడ. అందుకే నేను మాటికి చెప్తూ ఉన్నాను. మాటికి ఏం చేస్తున్నారు మీరు? నా అవసరమును తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుట లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నాయి. కాబట్టి కాగా అంటే దేర్ఫోర్, కాబట్టి మీరు ఇలా చేస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? మీరు ఇలా చేస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు నా ఐశ్వర్యాన్ని బట్టి కాకుండా క్రీస్తు యేసునందు ఉన్న మహిమ ఐశ్వర్యమును బట్టి మీ ప్రతి అవసరాన్ని, చాలామంది 14వ వచనం అంటే చాలా ఫేవరెట్. 14వ వచనం వాళ్ళకి కావాలి. ఏంటి 14వ వచనం? మీ యొక్క ప్రతి అవసరాన్ని క్రీస్తు మహిమ ఐశ్వర్యంలో తీర్చిదిద్దాలి. ప్రామిస్ కార్డులో కూడా అదే వేస్తారు. అది రాగానే ఫేవరెట్ అయిపోతుంది. కాగా అని ఉంది. ఆ 2 అక్షరాలు మీరు మర్చిపోకూడదు. కాగా అంటే ముందు కనెక్షన్ ఉందన్నమాట. కాబట్టి దేర్ఫోర్ ఏంటి? దేర్ఫోర్ ఏం చేశారు వాళ్ళు? దైవ సేవకుడి యొక్క అవసరాలను తీర్చుటకు సహాయము చేస్తున్నారు. పౌలు గారు చెప్తూ ఉన్నారు, మీరు ఎక్కడికో వస్తారని మాకు తెలుసండి అన్నా నేనేం చెప్పలేను. ఆయన అక్కడికే వచ్చాడు. 4వ అధ్యాయం ఆయన అక్కడికే వచ్చాడు. ఆయన జైల్లో కూర్చున్నాడు. ఎపఫ్రోదీతుని పరామర్శించడానికి పంపించారు. ఆయన అంటూ ఉన్నాడు, ఎపఫ్రోదీతు వలన పంపిన వస్తువులన్నీ నాకు వచ్చి నాకు ఏ కొదువ లేకుండా, జైల్లో అని అంటూ ఉన్న మాటలు ఇవి, ఏ కొదువ లేకుండా సమృద్ధిగా కలిగి ఉన్నాయి. అవి ఎవరికో తెలుసా? నాకు అనుకుంటూ ఉన్నారేమో. ఎవరికట అవి? దేవునికి ఎలాంటి యాగమట? ప్రీతికరమును మనోహరమైన సువాసన. ఈయనకి వస్తువులు ఇవ్వటం ఏంటి? ఈయన అవసరాలు తీర్చటం ఏంటి? దేవునికి యాగాలేంటి? దేవునికి ఇవ్వమంటే ఎంత ఇమ్మంటే అంత ఇస్తామండి. ఎందుకంటే ఆయన తీసుకోడు, ఆయన అడగడు, ఆయన రాడు. కాబట్టి ఈజీ కదా అది. దేవునికి ఎంత ఇమ్మంటారో చెప్పండి. యాగం అంటే ఆఫరింగ్ అన్నమాట, రైట్?
యాగం అనగా సాక్రిఫైస్. వీళ్ళు ఎవరికి ఇస్తూ ఉన్నారట? ఎవరి అవసరాలు తీర్చుతూ ఉన్నారట? పౌలు యొక్క అవసరాలు. దెస్సలోనికలో ఉండినప్పుడు ఇక్కడికి వచ్చే సమయానికి చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్న వ్యక్తికి వస్తువులు పంపించారట. ఆయన తీసుకుని అంటూ ఉన్నాడు, అవి నాకు అనుకుంటూ ఉన్నారేమో, అవి దేవునికి ప్రీతికరమును మనోహరమైన సువాసన ఉన్నాయి. కాబట్టి మీకు అవసరం వస్తుంది కదా. ఏ అవసరమైతే ఆ అవసరం, ప్రతి అవసరం. ఎందుకంటే మీరు నా ప్రతి అవసరాన్ని తీర్చుతూ ఉన్నారు కనుక నా అంతటి నేనేమి మీరు తీర్చలేను, మా అంతటి నేను మీకేమీ ఇవ్వలేను. కానీ ఒక ట్రెజరీ ఉంది, ఐశ్వర్యం అట. అంటే ట్రెజర్, రైట్? ఐశ్వర్యము. ఎవరి ఐశ్వర్యం ఇది? క్రీస్తు మహిమ ఐశ్వర్యం. కాబట్టి ట్రెజరీ అక్కడ ఉంది. ఆ ట్రెజరీ నుండి బిల్స్ ఏమవుతూ ఉంటాయి? పాస్ అవుతూ ఉంటాయి. మీ నీడ్స్ అన్నీ కూడా మీట్ అవుతూ ఉంటాయి. ఏడ్స్తో ఈ మాటను చెప్తూ ఉన్నాడా పౌలు? ఏడ్స్తో చెప్తూ ఉన్నాడా? దుఃఖంతో ఈ మాట చెప్తూ ఉన్నాడంటే మీకు విస్తార ఫలము రావాలని ఆనందముతో చెప్తూ ఉన్నాడు. 3 దుఃఖాలు. ఒకటేమిటి? సంఘం ఆత్మీయంగా ఎదగనప్పుడు దైవ సేవకునికి దుఃఖం కలుగుతుంది. రెండవది చూస్తే సంఘములో ఒకరి నుండి ఒకరు ప్రోత్సాహాన్ని తెచ్చుకొని వారు బలపరచబడకుండా విమర్శలతో, విభేదాలతో, మాటలతో ఒకరిని ఒకరు కరుచుకొని భక్షించుకొని నాశనం వైపు నాకు వెళ్ళినప్పుడు దుఃఖం కలుగుతుంది. మూడవది ఆత్మీయ అధికారాన్ని అంగీకరించకుండా దాన్ని ప్రశ్నించినప్పుడు దుఃఖం కలుగుతుంది. నాలుగవది ఎక్కడ ఆనందం అంటే సంఘం యొక్క అవసరతలు, సేవకుని యొక్క అవసరతలను గుర్తెరిగి వారి అవసరతలను తీర్చినప్పుడు దైవ సేవకులకు ఆనందం కలుగుతుంది. పరలోకమందున్న దేవుడు చూస్తాడు, మీ యొక్క ప్రతి అవసరాన్ని కూడా తీర్చుతాడు అన్న సంగతిని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైనా అడిగారా పాస్టర్ గారు మీకున్న అవసరం ఏమిటని? అన్ని వేళల విశ్వాసులు వారి అవసరాలే చెప్తూ ఉంటారు తప్ప అయ్యగారు మీకున్న అవసరం ఏంటని ఎప్పుడైనా అడిగిన సంఘ విశ్వాసులు కనిపిస్తారా? వాళ్ళకేటండి. కొన్ని సందర్భాల్లో ధనమే కాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో దైవ సేవకులకి అవసరాలు ఏంటో తెలుసా? వారికి కావాల్సిన కొన్ని సందర్భాలు ప్రోత్సాహం కావాలి, ఎంకరేజ్మెంట్. కొన్ని సందర్భాల్లో కొద్దిపాటి విజిటింగ్, పరామర్శించడం. కొన్ని సందర్భాలు అయ్యగారు బాగున్నారా అని అడిగి తెచ్చాడు. కొన్ని సందర్భాలు అయ్యగారు ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి కదా, మీకే కొదువు లేదు కదా. రైట్. చాలా సందర్భాల్లో విశ్వాసులు ఏమనుకుంటారంటే అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, అన్నీ ఉండినట్టుగా మేము బయట నటిస్తూ ఉంటాం. లేనివి, బయటకు చెప్పలేనివి అనేకం ఉంటాయి. అనిపిస్తూ ఉంటుంది ఎవరైనా అడిగితే బాగుండు. కొన్ని సందర్భాలు ఇవ్వకపోయినా అయ్యగారు మీకేం అవసరం లేదు కదండి, అంతా మీరు బాగున్నారు కదండి. రజయవారం మొన్న ఆదివారం ఆరాధన అయ్యింది. అయ్యగారిని కలుసుకొని అయ్యగారు అంతా బాగున్నారు కదని అడిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు అడగకూడదు కదా. అలాగా వాళ్ళు మనల్ని అడగాలి తప్ప మనం వాళ్ళని అడగటం ఏంటి? ఎందుకంటే అది దేవుళ్ళు కదా. అవునా? దేవుళ్ళ. యోహాను సువార్తలో ఏమంటాడో తెలుసు? బాప్తిస్మిచ్చి యోహాను అని ఒక మనుష్యుడు, ఏలియా అని ఒక మనుష్యుడు. రైట్. మనుషులే. మహిమ సువార్తను భరిస్తూ ఉన్నాం. మంటి ఘటాల్లో మంటే, కానీ మహిమ ఐశ్వర్యాన్ని ధరించుకొని అందిస్తూ ఉన్నాం. కానీ మర్చిపోకండి, మట్టే. ఈ మట్టికి కొన్ని సందర్భాల్లో నీరు అందాల, ఎండిపోకుండా. ఎంకరేజ్మెంట్ కావాలి, ప్రోత్సాహం కావాలి. అన్నిటికీ డబ్బే కాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో మాట. ఇతరులు దైవ సేవకులను నిందిస్తూ ఉండినప్పుడు, దూషిస్తూ ఉండినప్పుడు వారి తరపున నిలబడి మాట్లాడటం, అది కూడా ప్రోత్సాహమే. రైట్. కాబట్టి హెబ్రీ సంఘానికి ఇస్తున్న హెచ్చరికలు అని అంటూ ఉన్నాడు, మీ గురించి వారు లెక్క అప్పచెప్పాలి, వారు మీ ఆత్మలో కాయాలి. ఇది వారు చేయాలంటే ఆనందంతో చేయాలి. ఆనందంగా వారు చేయాలంటే దుఃఖపడకుండా ఉండాలి. కాబట్టి వారికి దుఃఖాన్ని కలిగించకుండా, వారి మనసుకు కష్టాన్ని కలిగించకుండా,
ఐ రిపీట్ అగైన్, వారికి దుఃఖాన్ని కలిగించకుండా, వారి మనసుకు కష్టాన్ని కలిగించకుండా, వారు చేసిన పనికి నష్టాన్ని కలిగించకుండా, ఐ రిపీట్ అగైన్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, వారికి దుఃఖాన్ని కలిగించకుండా, వారి మనసుకు కష్టాన్ని కలిగించకుండా, వారు సంవత్సరాలు కట్టుకున్న పనికి నష్టాన్ని మీరు కలిగించకుండా, వారికి దుఃఖం కలగకూడదు, వారికి కష్టం కలగకూడదు, మీ ద్వారా వారికి నష్టం మిగలకూడదు. అప్పుడే వారు మీ గురించి ఏమి ఇవ్వగలరు? ఆనందముగా లెక్క అప్పచెప్పగలరు. కాబట్టి 3 విషయాలు మీ గురించి ఎవరు లెక్క అప్పచెప్తాడో మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ ఆత్మలు ఎవరు కాయిచి ఉన్నారో జ్ఞాపకం ఉంచుకోవాలి. 3వది, మీ గురించి వారు ఎలా లెక్క అప్పచెప్తారన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఫైనల్ లెక్క అప్పచెప్పవలసింది మీ పైన ఉన్న నాయకులే కనుక వారి మాట విని వారికి లోబడి ఉండండి. అలా చేయటానికి దేవుడు మీకు కృపను అనుగ్రహించును గాక. పిల్లరా, మరి చక్కని విషయాలు బోధించిన దైవజనులు పాల్ శ్రీనివాసరావు గారికి ఒకసారి చప్పలు కొడుతూ వారికి ఆహ్వానిద్దాం.